హలో అందరికీ హాయ్, శుభోదయం. ఈ వీడియో మీ ముందుంచడానికి ప్రధాన అంశము ఏ సోషల్ మీడియా క్రియేటర్ అయినా సరే తను వ్యూవర్స్కి అందిస్తున్న కంటెంట్ చాలా వరకు సాధ్యమైనంత వరకు కూడా రియలిస్టిక్గా ఉండాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి. మరీ ముఖ్యంగా తన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్లలో ఒక సభ్యుడిగా ఉండేట్లుగా ఉండగలగాలి. క్రియేటర్ అందిస్తున్న కంటెంట్ లేదా వీడియోస్ ద్వారా క్రియేటర్ యొక్క సహజత్వం కూడా తన ప్రేక్షకులకు తెలియాలని నేను అనుకుంటాను. ఇది కూడా తీసేయాలి, సైజు పెరగలేదు. యాక్చువల్గా అన్సీజన్ పూర్తిగా అన్సీజన్ వీటికి మస్క్ మెలన్స్కి. ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఇది కూడా పాడైపోతుంది, తీలే ఇంకా చూడకపోతే ఇంకా పాడైపోతుంది, కుళ్ళిపోతుంది. ఇక్కడ స్పాయిల్ అయింది, ఒక దగ్గర తీసేయాలి. కలర్ మారిపోయింది, వచ్చేది అవ్వాలి. ఆల్రెడీ ఒకటి అలాగే పడిపోయింది. అన్సీజన్ పెరిగిందని మరీ ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుంది. పడిపోయి ఇదే తీసేసి ఇదంతా ఉపయోగపడుతుంది. ఇది కట్టాను, మరి అలాగ అయిపోద్ది. మరి ఏమైనా పక్షులు గట్టి వాలి గట్టి రాలిపోయిందా అనుకున్నాను ముందుది, అందుకని దీనికి ఇలా కట్టాను. కాకుండా ఆ బరువుకి వదిలేసిందా అని. మరి ఇది కాయకపోవచ్చు కూడా. హెల్దీగా ఉన్నాయి, ఆ ప్లాంట్ హెల్దీగా ఉంది, కానీ కాయకపోవచ్చు. ఇలా అయిందంటే లోపలికి వాటర్ వెళ్ళిపోతుంది, మెయిన్ తేమ సగం పోద్ది నాకు తెలిసి. ఈ గాలి ఎగరేసేస్తున్నాయి, అన్నీ ఎగరేసేస్తున్నాయి, కింద పడిపోతున్నాయి, ప్లాంటర్స్ పగిలిపోతున్నాయి, కుండీలు. ఒకటే అసలు ఈ వాటర్ ట్యాంక్ మీద పెట్టిన ఇది కూడా చూసారా, ఫైబర్ ఇది కూడా వాటర్ ట్యాంక్ పెట్టిన దాని మీద జింక్ పైపులు కూడా పెట్టాను, పాత బుక్కలు. ఒక 4 అడుగుల మొక్కలు ఉండేవి పాతవి, అవి పెట్టాను. అవి అయినా సరే ఎగిరిపోతున్నాయి. ఈ మా మిద్దె తోట సెకండ్ ఫ్లోర్ మీద ఉండే సెకండ్ ఫ్లోర్ యొక్క టెర్రాస్ మీద ఉండడం వల్ల చాలా చుట్టుపక్కల బిల్డింగ్లు కూడా పెద్ద బిల్డింగ్లు దగ్గరలో లేవు. అంటే అదే స్థాయి బిల్డింగ్ కానీ అంతకన్నా కొంచెం పెద్ద స్థాయి బిల్డింగ్ దగ్గరలో లేకపోవడం వల్ల కూడా ఈ గాలి యొక్క ప్రభావం చాలా ఎక్కువ. అంటే కొద్దిసేపు వీసినా సరే, చాలా బలమైన గాలి వీస్తే మాత్రం ఏదవుతుంటే కొద్దిపాటి బలమైన గాలులకే పడుతుంటాయి. ఎందుకంటే పొడవైన ప్లాంట్స్ కూడా ఉన్నాయి కనుక ఆ సైడ్ అటు కానీ ఇటు కానీ ఏ హౌస్ కూడా సపోర్ట్ లేదు. అంటే గోడ సపోర్ట్ గాలిని అడ్డుకునేది కనుక విపరీతంగా బీభత్సంగా తరచు కూడా ఇదైపోతున్నాయి. పూత కానీ పింజిలా ఉండేవి, పువ్వులా ఉండి కూడా రాలిపోతున్నాయి. చూసారా, ఏం చేస్తాం, మిద్దె తోట నిర్వహిస్తున్న వాళ్ళకి తెలుస్తుంటుంది కానీ ఈ బాధలు. అంటే ఏ బాధలు అంటే ఏదైనా పూతకు వస్తుందంటే, అంటే ఏదైనా సరే అది మనం పువ్వు పిందె కాయ పండు అని కాదు, కానీ పువ్వులైనా సరే, పువ్వులు మన మామూలుగా వచ్చిన ఆకు చిగురుస్తున్నా సరే, ఏదైనా ప్లాంట్ ఆకు చిగురిస్తున్నా సరే ఒక రకమైన అంటే సంతోషం, ఒక ఆనందం. అది ఇటువంటి గాళ్ళు ఇటువంటి దీనివల్ల చాలా సందర్భాలు డిస్టర్బ్ అవుతుంటుంది అన్నమాట. అలాంటిది ఇది అసలు ప్లాంట్స్ విరిగిపోతుంటాయి కూడా, కొమ్మలు కూడా విరిగిపోతుంటాయి, పూత కూడా విపరీతం పూత రాలిపోతుంది. ఇప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ప్లాంట్స్ కూడా పూత వస్తున్నప్పుడు వచ్చినవి అవి కూడా ఇలాంటి సందర్భాలు ఏమైనా వాటికి అయితే చాలా మనసు చివుక్కుమంటుంది అనమాట. అసలు ఎన్నైతే ఏరైనా ఎన్ని ఆకులు ఎంత కట్ చేస్తాను. ఇంకా జీవులు ఎలాంటివి కూడా చేరిపోతుంటాయి అన్నమాట. అనేక రకాల జీవులు కూడా చేరిపోతుంటాయి అన్నమాట. మనకు తెలియదు, చూడలేను. ఎందుకంటే మాది అసలే మా టెర్రస్ గార్డెన్ చాలా క్లమ్జీగా ఉంటుంది. క్లమ్జీ అంటే ప్లాంట్స్ డెన్సిటీ ఎక్కువ. ఈ మధ్యలోనే ఏమున్నా ఈ లాన్ మధ్యలోనే కొంచెం గ్యాప్, మరి అది కూడా లేకపోతే మరి అసలు నేను టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసుకొని దాన్ని ఇచ్చేస్తుంది దేనికి, దాన్ని ఎంజాయ్ చేయడానికి కదా, దాని యొక్క ఇదిని, ప్రకృతిని యొక్క దీన్ని. ఎన్నో అస్సలు రాలిపోయినవి ఇచ్చేసింది, ఇవి ఎలాగలక కాదు, చాలా ఘోరం. జీవులు కొత్త జీవులు కూడా పుట్టుకొచ్చేస్తాయి కూడా, ఎక్కడి నుంచి ఉన్ని కూడా వచ్చేస్తే ఇక్కడ కూడా పుట్టుకొచ్చేస్తుంటాయి. ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఈ జామ పడిపోయింది కూడా, ఎంత ప్లాంట్ పడిపోయింది, మొత్తం పడిపోయి ప్లాంటర్ అప్పడం అయిపోయింది. ఇంకా అయిపోయింది, కొంచెం అది తగ్గింది, విరిగిపోయినట్లే. ఇవి కూడా విరిగిపోయి ప్లాంట్స్ కూడా ఇవి విరిగిపోయి చాలా చాలా పోయి కూడా తీసాను. చూడండి ఎంత ప్లాంట్ అంతా పడిపోయింది. అసలు దీన్ని ఏం చేయాలో తెలియట్లేదు. అత్యంత ముఖ్యమైన ప్లాంట్లో ఒకటి మా టెర్రస్ గార్డెన్లో జామ ప్లాంట్ 1. అక్కడక్కడ ఉన్నాయి కాయలు. సీజన్ అయిపోతున్నా సరే పసర కాయలను కూడా వదలట్లేదు. చూడు,
మరి ఏది వచ్చి మరి ఇలాగ ఏవి తింటో తెలియదు. మరి రామచిలకలు తింటాయో జామకాయల్ని ఇలా తినేది సీజన్ అయిపోతున్నా సరే వదలట్లేదు. ఒక 10, 15, 20 ఉన్నా సరే వాటిని వదలట్లేదు. చింత చెట్టు ఉంది దగ్గర, ఇది బోన్సాయి చింత. ఇంకా అవి పెరుగుతుంటే కొమ్మలు ఇవన్నీ పెరుగుతుంటే ఇంకా కట్ చేస్తున్నాను నేను. మరి అవి ఎప్పుడు కాస్తాయో తెలియదు. కాస్తే చూడాలనుంది. వాడతాం లేదంట, వాడడం కోసం కాదు. కానీ ఈ గ్రేప్స్ ప్లాంట్ గుత్తులు, దీనికి ఒక 20 గుత్తులు ఎన్నో కాసే, 20 గుత్తులు ఎందుకంటే ఎక్కువ ఉండేవి. అలాంటిది ఇప్పటికి 2 ఎన్నో కనిపిస్తున్నాయి అంతే. అన్నీ పక్షులు తినేస్తూనే ఉన్నాయి. వాటికి మాత్రం ఎప్పుడు ఏదైతే అప్పుడు తినేస్తూనే ఉన్నాయి. 20 గుత్తులు, 22 మొత్తం గుర్తు మరి అంత కౌంట్ చేయలేదు. కానీ మొత్తానికి 20+ గుత్తులు. అవి ఉంచుతాం. పైన ఇంకోటి ఉంది, 2 ఉన్నాయి. ఇంకా పైన ఇంకోటి ఉంది. ఇక తినేసింది, ఇదంతా గుత్తంతా తినేసింది. చాలా ఇవైతే పెద్దవైపోయాయి ఇక్కడ. ఇవి ఇక్కడ 3-4 గుత్తులు పెద్దవైపోయాయి. ద్రాక్ష పళ్ళు పూర్తి బ్లాక్ అవ్వలేదని చూపిస్తాను. అవేమో తినేసి ఇవన్నీ పోతున్నాయి. నెట్ దోమతెర లాంటిది ఏదో వేసేయాలి. ఇంకెక్కడ ఉన్నాయో మాకు తెలియదు. 20 గుత్తులు. ఆఖరికి ఇవి ప్రస్తుతానికి ఇవి ఉంటుంది గ్యారెంటీ లేదు. మన పూర్తి బ్లాక్ అండ్ చూస్తే ఇవి కూడా ఉంటుంది గ్యారెంటీ లేదు. గ్రేప్స్ కొద్దిగా ఉన్నాయి. ఇవి పండిపోయి చాలా రోజులు బట్టి పండుతూనే ఉన్నాయి. కొన్ని తీయకపోవడం వల్ల కూడా కొన్ని ఖాళీ చేసి చూడండి. ఇవన్నీ కట్టినా సరే చూడండి, సందులోంచి దూరి తినేసాయి అన్నమాట. ఇలాగా లోపలికి దూరి కట్టింది విప్పుకుంటా లోపల దూరి తినడం అనేది కూడా పక్షులు చాలా ఈజీయే. ముక్కు గట్ట ఉంటుంది లోపలికి. చూడండి, ఈ బ్రాంచ్ ఇది అసలు ఏం లేదు, గుట్టంతా లేదు. చూడండి, చిన్న పసరు ఉండిపోయిన ఇది మాత్రం ఉందన్నమాట ద్రాక్షకి. దీనికి ఇక్కడ ఏదో ఉంది, చూద్దాం మరి దీనికి ఏముందో ఏంటో తెలియదు. చూడండి, ఇది కూడా అంతే. పండిపోయి రాలిపోయి, అంటే అవి తినడానికి ప్రయత్నించి ఉండొచ్చు. ఆ తినడానికి ప్రయత్నించి కొన్ని రాలిపోయాయి. ఇవన్నీ ఎప్పుడో రాలిపోయి ఒక వారం రోజులు అయ్యి ఉండొచ్చు. దీనికి ఏదో చిన్నది ఉందో అంతే. 2 గుత్తులు ఉన్నాయి ఇక్కడికిక్కడే చిన్నవి 2 గుత్తులు ఉన్నాయి. ఆ 2 గుత్తులు అంటే చిన్నవంటే బాగానే బ్రాంచ్ అది గుర్తు బాగానే వచ్చింది. కానీ ఈ గాలి రాపిడికి ఇటువంటివన్నీ కూడా కొన్ని రాలిపోవడం చెప్పాం కదా. ఇప్పుడు తినేటప్పుడు అవి ఇచ్చేయడం, సైజు పెరగకుండానే పండిపోయి చూసారా. చూడండి, ఇవే మిగిలాయి ఈ బ్రాంచ్లకి. పెద్దవి వచ్చాయి, ఇవి కొన్ని రాలిపోయి. వీటి తినేసాయి. వీటి అయితే కొన్ని తిన్నాయి పైనుంచి ఈజీగా అన్నమాట. అంటే ఇది కొంత చిన్న గ్యాప్ వచ్చింది. గాలి కరెక్ట్గా, అంటే అది కట్టడం అవ్వలేదు. ఇంకా అంతకంటే దీనిగా కట్టడం అవ్వలేదు, గ్యాప్ వచ్చింది. వీటివి కూడా కొన్ని రాలి చిన్నవే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇంత బ్లాక్గా పండేటప్పటికి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని వీడియోస్ పెట్టాము. అన్ని సందర్భాల్లో మనం వీడియో పెట్టడం కుదరదని చాలాసార్లు నేను వీడియోలు చెప్తున్నాను. ఏదైనా హార్వెస్ట్ చేసినప్పుడు అన్నీ వీడియో ఫిల్మింగ్ చేసి అన్నీ మన ఛానల్లో పెట్టలేము, మీ ముందు ఉంచలేను. ఎప్పుడో కొన్ని సందర్భాల్లో సాధ్యమే. నేనైతే మాత్రం ఎక్కువ చేయాలనిపిస్తుంది, కానీ నేను చెప్పాను కదా, టైం కుదరదు. అసలు నేనే యూజ్ చేయకుండా అవి పాడైపోతుంటే, లేదా పక్షులు తినేస్తుంటే అవన్నీ కూడా జరుగుతుంటాయి. తీద్దాం అనుకుంటే ఇప్పుడైనా సరే ఇంత తక్కువ ఉన్నాయి, దీనికి ఏం చూపిస్తాం. కానీ ప్రస్తుతానికి ఏదో ఉంది చూపిస్తున్నాం. కానీ చాలా వరకు చేతికి ఈ గ్రేప్స్ అయితే మాత్రము
ఈ గత ఒక 5-6 నెలలుగా మాత్రము అవి అవి కాస్తున్నాయి, పూస్తున్నాయి, పండుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. కానీ నాకు మాత్రం మిగలట్లేదు. ఇలాగే చిన్న చిన్నవి 4 5 అలాగా అలా మిగులుతున్నాయి అన్నమాట. ఆఖరికి ఇది అంటే టైం ఇంకా చూసుకొని కట్టాను. కట్టబట్టి ఇంక ఇవేమి ఉండాలి, లేకపోతే ఇవి కూడా ఉండకపోవచ్చునేమో అలాగనమాట. కనుక అది చూపిస్తున్నాను. కానీ చాలా ఎక్కువ నేను చాలా ఎక్కువ నష్టపోయిన వాటిలో గ్రేప్స్ ఒకటి. ఈ పక్షులు వీటి వలన చాలా ఎక్కువ నష్టపోయాను. దీన్ని ప్రూనింగ్ చేయాలి. ఇది ఎలాగ పోయింది, తీసేస్తాను. లేవు, మొత్తం తినేసింది. దీనివైతే మొత్తం తినేసే ఖాళీ. ఇది వీటి సంగతి. ఇవి మిగిలే, ప్రస్తుతానికి ఇవి మిగిలే. మనం ఉంటాయి, టెస్ట్ చేస్తా. ఇది గ్రేప్స్కి ఇలాగ వస్తుంటుంది అన్నమాట. నాకు చాలా కాలంగా నేను చూస్తున్నాను, ఇలాగ ఎల్లో అయిపోతుంది అన్నమాట. మరి ఏంటో తెలియదు అది. అంటే అవి నాకు తెలిసి అదొక ఆశించే క్రిములు అనుకుంటున్నాను. అదే అంటే సంథింగ్ అవి అనుకుంటున్నాను. అలాగ వస్తుంటాయి అన్నమాట గ్రేప్స్కి అక్కడక్కడ. కానీ అది పెద్ద ప్రమాదకరంగా ఇప్పుడేమీ అనిపించలేదు. ఇవి బ్లాక్ ఒక టేస్ట్ వస్తుంది, ఈ రెడ్, డార్క్ రెడ్ ఒక టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. పూర్తి బ్లాక్ అయింది మాత్రం గొప్ప టేస్ట్ ఉంటుంది. చాలా అసలు మాటల్లో చెప్పలేము అన్నమాట. ఇంతకుముందు చెప్పాను, ఒక వీడియోలో చెప్పాను కదా. గ్రేప్స్ గురించి వీడియో చేసినప్పుడు చెప్పాను. మరి మాటలు అయితే మాత్రం నేను చెప్పలేను. అంత సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ రెడ్ కలర్ ఉండి కూడా టేస్ట్ ఉంటుంది, కానీ చిన్న డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చిన్న పులుపు యాడ్ అవుతుంది. చిన్న సైజ్, మరి పెద్ద సైజ్ పెరగలేదు. ఇది కట్ చేశాను చాలా, ఒక ప్లాంట్, గ్రేప్స్ ప్లాంట్ చూడండి. చాలా ఇంకా ఉంటుండగానే తినేస్తున్నాయి అన్నమాట. ఇప్పటికి 20 గుత్తులు ఎన్నో ఉండేవి దానికి. 20 గుత్తులు, సుమారు 1.5 2 కేజీలు అవ్వాల్సింది గ్రేప్స్. ఇప్పుడు చాలా వాటికి తీసాను, కట్ చేసి చాలా ప్లాంట్స్ తీసాను. అంటే యాక్చువల్గా ఎంత ప్లాంట్ కూడా మొత్తం కట్ చేసాను, మొత్తం తీసాను, చాలా వరకు తీసాను. 20 గుత్తులు, 1 2 కాదు, 20 గుత్తుల వరకు. కాయలైనా తిందాం. ఇంకా కొంచెం కట్ చేయాలి, కొన్ని కట్ చేయాలి, ఇంకా కొన్ని కట్ చేయాలి. పెద్ద అవ్వాలి, పండాలి. కొన్ని పెద్దవయ్యే కొంచెం మరొక 2-3 రోజులు ఉంటే తీయాలి. అలా ఉండే టైం నుంచి తినేస్తున్నాయి. ఇంకా చాలా వాటిని తినేస్తున్నాయి. ఆ సీతాఫలం అయితే ఒక 12 అయిపోయాయి ఇంతవరకు ఈ సీజన్లో. చాలా ఘోరంగా ఉంది. వాటికి ఇంకా చేయలేకపోతున్నాను. నిన్న ఇవి కట్ చేసేసరికి చీకటి పడిపోయింది. ఇంకా కొన్ని కట్ చేయడానికి చిన్న అక్కడక్కడ ఉన్నాయి, ఇంకా కట్ చేయడానికి చీకటి పడిపోయింది. లైట్ వేసుకుని చేస్తే మళ్ళీ చీకటి చేయి కట్ చేసుకుంటే ప్రాబ్లం. ఈ చింత చెట్టు అనాలి, మొక్క. అది దీనికి చాలా టైం అయింది, దీని కాలం ఏజ్ కూడా ఉంది. చూసారు ఎంత హార్డ్గా పెరిగిందో, కాండం ఎంత హార్డ్గా పెరిగింది. అది బాన్సాయి. చాలా రోజుల క్రితం నాకు యాక్చువల్గా ఏంటంటే కొన్ని ప్లాంట్స్ని ఒక 3-4 అడుగులు, ఇంకా అంతకని వీలవదు కాబట్టి టెర్రస్ గార్డెన్, అంతకని ఇంకా పెద్ద సైజే బాన్సాయి ప్లాంట్స్ పెంచాలనేది నా యొక్క దీంట్లో ఒకటి, కోరికలో ఒకటి. కోరికనండి మరి ఏదైతేనండి, ఇంట్రెస్ట్. కొన్ని ప్లాంట్స్ ఇది ఆ విధంగానే చేశాను. బాన్సాయి చేసి ఒక 2.5 feet 3 feet వరకు ఉంచాను. చాలా రోజులు మెయింటైన్ చేశాను, కానీ ఇబ్బందికరంగా అనిపిస్తుంది అన్నమాట. ఇది అన్నీ కొన్ని ఉండేవన్నీ కూడా ఒకే హైట్ ఉన్నాయి, ఇది ఒక హైట్ ఉంది, అందుకని తగ్గించాను అన్నమాట. ఇప్పుడు 1.5 ఎంత వస్తుంది, ఇప్పుడు ఇది 1.5 feet ఎంత వస్తుంది. ఇది నియర్లీ 1.5 తీసాను.
1.5 ఫీట్ తీసాను. నాకు అంటే ఇది కూడా నాకు కొంచెం బాధాకరమైన విషయమే. నేను చాలా రోజులు బట్టి ఉంచాను. కొద్ది రోజులు బట్టి నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది అన్నమాట. మిగతావన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. ఇది ఎక్కడ పెట్టాలన్నా సరే కొంచెం ఆటంకంగా అనిపిస్తుంది. ప్లేస్ ఒకటి లేదు. అన్నీ చూసారు, అన్నీ కూడా అలాగా దగ్గర అయిపోతున్నాయి. ఇదొకటి ఈ కంటిన్యూస్ వర్షాల కారణంగా ఇదొకటి పాడైపోతుంది. ఈ డయస్ కొన్ని ప్లాంట్స్ అలా ఉండి అంటే ఎప్పుడు తడిగా తేమగా ఉండడం వల్ల అది పాడైపోతుంది. అవి తీసేస్తున్నాను. 2 డేస్ 3 డేసి బల్ల చెక్కలు తీసేయాల్సి వస్తుంది. కనుక ఇది మరి ఎక్కడ ఉండట్లేదు ప్లేస్. మిగతా వాటికి వెనుకున్న వాటికి గట్ట గాలి వెలుతురు ఇటువంటివన్నీ కూడా చేరట్లేదు. ఆ విధంగా నాకు ఇదైంది, ఇబ్బందికరం అనిపిస్తుంది. రెండోది ఇంత హైట్ ఉండడం వల్ల కూడా నేను ఈ కొమ్మల్ని పూర్తిగా ఉంచలేకపోతున్నాను అన్నమాట. పూర్తి స్థాయిలో కట్ చేయాల్సి వస్తుంది. పొడవుగా పెరుగుతున్నాయి అంటే సైడ్కి వాళ్తుంది, సాధారణంగా సైడ్కి వాళ్తుంది. పొడవు పెరిగితే అంటే ఈ కొమ్మలు పెరిగితే సైడ్కి వాళ్తాయి. కానీ ఆ వాలడం వల్ల కూడా అదే అంటే అలా ఉంటేనే బాగుంటుంది, చాలా బాగుంటుంది. చింతకాయలు పెరిగేంత వరకు కనీసం ఒక ఫస్ట్ కాపు వచ్చేంత వరకు ఉంచుతాను అనుకున్నాను. చాలా రోజులు అయింది ఇది మాత్రం. ఇది పెంచుతుండే నేను చాలా రోజులు బయట పెంచుతున్నాను. చూడు ఎన్నోసార్లు ట్రిమ్ చేశాను దీన్ని, ఎన్నోసార్లు ట్రిమ్ చేశాను. ఎంత హార్డ్గా ఉంది చూసారా. ఇది ఎప్పుడో కట్ చేశాను, ఇప్పుడు కూడా ఏమవలేదు. అంటే ఎంత గట్టి కలప, ఎంత గట్టిగా అంత హార్డ్గా తయారయ్యేది తప్ప వర్షంకి దీనికి గట్ట ఏం అవ్వకుండా ఉంటుంది అనమాట. అలాగైతేనే ఉంటుంది. అంత గట్టిగా హార్డ్గా అయిందనమాట. ఇది కనిపిస్తుంది మన ఇటు సైడ్ కూడా చూడండి ఎంత హార్డ్గా ఉందో. ఫుల్ హార్డ్ అనమాట. మళ్ళీ ఇది చింత చాలా హార్డ్ అయింది, చాలా హార్డ్. చూడండి బ్లాక్ అసలు ఎలా అంటారంటే ఇది కాదు, పూర్తిగా హార్డ్గా అయిందన్నమాట. గట్టి ఇది పట్టుకునేసరికి గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా ఉండేది. మరి అంతే, నాకు ఎంత ఇష్టమైందైనా లేకపోతే ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా సరే, ఎంత ఇంట్రెస్ట్ చేశాను కూడా దీనికోసం చాలా అంటే నేను ప్రతి వాటి గురించి చూస్తాను. అంటే ప్రత్యేకించి శ్రద్ధ పెట్టిన వాటిలో దీనికోసం కూడా చాలా సందర్భాల్లో తరచు ప్లేస్ మారుస్తుండే అంటే ఏమైనా దీనికి కూడా ఈ చింతకు కూడా చాలా చిన్న ఇవి అంటే చిన్న తెల్లగా ఉండేవి ఒక రకమైన జీవులు అనమాట, ఇన్సెక్ట్స్ టైప్. అటువంటివి కూడా పడుతూ ఉంటాయి. ఆకులు గట్ట ఇదైపోవడం, చెత్తగా మారిపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ మరి అవన్నీ కూడా చూసుకుని అంత దీనికి చేసి కూడా నేను ట్రై చేశాను. ఆఖరికి ఈరోజు కట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. కట్ చేసాను. నాకేంటంటే ఏవైనా ఒక నెగిటివ్ ఇవి ఉండేవి ఎక్కువగా నాకు చూపించాలనుకోను నేను ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి అలా చూపించాలనుకోను. అందుకని కొన్ని ఇది కూడా ఇక్కడ చూపించక్కర్లేదు, ఏదో మామూలు చెప్పేస్తే సరిపోద్ది. ఎప్పుడో సందర్భం ఏదో వీడియోలో చిన్నది తీస్తూ చెప్పేస్తే సరిపోద్ది అనుకున్నాను. కానీ మరి అందుకే కట్ చేస్తున్నప్పుడు అందుకే తీయలేదన్నమాట వీడియో. కట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మరి చూపించాలి, మరి ఎలాగైనా చూపిస్తే బాగుంటుంది. అన్నీ కూడా తెలియాలి కదా. నాకైతే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది, చూపించాలనిపిస్తుంది. కానీ కొన్ని అవ్వదు. కొన్ని అయితే ఇలాగా ఒక నెగిటివ్ దీనిలో ఉండేది ఎందుకు అనే ఎక్కువ ఎందుకు చూపించడం, ఎందుకు చెప్పడం అంటే మన బాధలు ఇతరులకు చెప్పే కదా దానికంటే అలా అది వేస్ట్. సంతోషం షేర్ చేసుకుంటే బాగుంటుంది, కానీ బాధలను షేర్ చేసుకోవడం అనేది అంత ఇదే అనిపించదు, నాకు అనిపించదు మన బాధల్ని ఇతరులకు షేర్ చేసుకోవడం కనుక. అందుకని నేను కానీ మరి తెలియాలి. టెర్రస్ గార్డెన్ మనం చేస్తున్నామంటే కొన్ని కనీసం కొన్ని తెలియాలి. అందుకని కొన్ని చెప్తూ ఉంటాను. ఇది ఇప్పుడు ఎందుకు కట్ చేయలేని దానికి ఈ వివరణ నాకు చెప్తున్నాను అనమాట. కట్ చేసినప్పుడు ఎందుకు నేను వీడియో కవర్ చేయలేదు అనేదానికి ఎందుకులే అని ఊరుకున్నాను. అలా కట్ చేయాల్సి వచ్చింది. తీసుకెళ్ళి వేయాలి. ఇవన్నీ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అలాగా దీంట్లో ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి కొన్ని. ఇది గ్రేప్స్ ఇంకా తీయాల్సి ఉన్నాయి, కొన్ని కట్ చేయాల్సి ఉన్నాయి. కొన్ని నిన్న సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోయింది. ఇంకొన్ని కట్ చేయాలి. ఇది ఒక ప్లాంట్దే, ఇవన్నీ కూడా ఒక ప్లాంట్దే కట్ చేసినంత. అలాగే దానిమ్మ కూడా కొన్ని కట్ చేస్తాను. దానిమ్మ కూడా చాలా కట్ చేస్తాను. అవి ఉన్నవి ప్లాంట్స్ చిన్నవే, కానీ చాలా ఇవన్నీ కొమ్మలు కట్ చేస్తాను. బ్లాక్గా మారిపోతుంది అన్నమాట, ఆకులు గట్టి మారిపోతున్నాయి. ఆ విధంగా అయిపోయి కాయలు కూడా కాయట్లేదు, పువ్వుత కూడా లేదు. అందుకని తీసాను. ఇవన్నీ పారేయాలి. ఇంకా గ్రేప్స్ ఇలాగా కొన్నిటిని ఇలాగ ఒక దగ్గర చేర్చేసాను. ప్లాంట్ నుంచి గ్రేప్స్ ఎక్కువగా ఉడత తింటుంది. మొన్న వచ్చే ఉడత తెగ తిరిగింది గ్రేప్స్ ప్లాంట్, 2 ప్లాంట్స్ చుట్టూ కూడా. నేను రిలాక్స్ కూర్చుంటే ఇవన్నీ అబ్జర్వ్ చేశాను ఆ రోజు.
ట్రిమ్ చేశాను. గ్రేప్స్ ప్రతి సీజన్ కూడా ట్రిమ్ చేసేస్తూ ఉండాలి. అవి వాటి సీజన్ ఒక సీజన్ ఎండింగ్ వచ్చిందంటే ఆకులు నల్లగా మాడిపోతుంటుంటాయి. అదే మన ఎండిపోయినట్లు అయిపోతుంటాయి కదా, అలాగ అయిపోతుంటాయి. అప్పటికి పండిపోతాయి కూడా గ్రేప్స్ పళ్ళు పండిపోతాయి. అవి తీసేయాలి, ట్రిమ్ చేసేయాలి. ఫుల్గా ఇలా ట్రిమ్ చేస్తుండాలి, ఎక్కువగా ట్రిమ్ చేయాలన్నమాట. చేస్తే మళ్ళీ చిగురిస్తాయి. ఇవన్నీ చాలా చిన్నవి, అంటే చిన్నవంటే చిన్నవే. నేను తగిన ఏర్పాటు చేస్తే ఇంకొంచెం పెద్ద అయ్యేవి. ఇలాగా కొత్త వస్తుంటుంది. ఇది చెర్రీ యాపిల్. ఇది కూడా ఈ సంవత్సరం ఎక్కువ. దీని ముందు సీజన్ ఒక 2-3 వచ్చి రాలిపోయాయి. అంటే 2-3 దగ్గర వచ్చాయి. ఒక 6, 7, 8 పువ్వులు వచ్చాయి, రాలిపోయాయి. ఇప్పుడు దీని తర్వాత కంటిన్యూస్ నెక్స్ట్ సీజన్లోనే చాలా వచ్చాయి. కానీ ఇవి కూడా ఎక్కడెక్కడో రాలిపోయాయి. ఎక్కడ ఉన్నాయో మరి కాయలు అవుతాయి ఏడు తెలియదు. చిన్న పువ్వులు కదా, చిన్న పువ్వులు కాబట్టి అది కాయ అవుద్దా పండు అవుద్దా అవన్నీ మనం చెప్పలేము. కొంచెం అవుతుంది, సెపరేట్ చేయాలి, వేరే దగ్గర పెట్టాలి. ఇలాగా పెట్టకూడదు, పక్కన పనికి రాదు. ఎందుకంటే జంటలు వస్తాయి కాబట్టి ఆల్రెడీ కట్టేసాను. దగ్గర కట్టిస్తే గాలి ఫ్రీగా ఉండాలి అన్నమాట కొమ్మలకి గట్టని. మా ఛానల్, మా ఈ వీడియోస్ ఇంకా గార్డెనింగ్ ప్రేమికుల వరకు చేరినట్లు అనిపించట్లేదు నాకు. తీసేయాలి, కొంచెం సెపరేట్ చేయాలి, కొంచెం గాలిగా ఆడిన దగ్గర పెట్టాలి ప్లాంట్. ఇంకెక్కడ ఉన్నాయి ఏంటి అనేది తెలియదు, కానీ లోపలికి వెళ్తే అడవిలా ఉంటుంది అంతా. కట్టేసిన దగ్గర కట్టైనా కానీ అలా కట్టకూడదు. ఏ ప్లాంట్ అలా కట్టకూడదు. మరీ విస్తరించేసి మరీ ఇదైపోతే అలా కిందకి రాలిపోయినట్లు వంగిపోయినట్లు ఉంటే కట్టాలి, కానీ అలా కట్టకూడదు. ఇక్కడ ఒకటి ఉండేది చూస్తున్నాను, అది కిందే పడిపోయి ఉండొచ్చు. ఇది బహుశా కిందే పడిపోయి ఉండొచ్చు. ఎక్కడ కనబడుతుంది, అది ఇక్కడ ఉంది. నిన్న తీయాల్సిన ఇది మరి ఎప్పుడు పడిపోయిందో. ఎంతో ఎదురు చూస్తుంటాం, బాగానే ఉంది. కానీ నైట్ నేను సాయంత్రం ఎప్పుడు పడిపోయింది. కానీ ఈ కీటకాలు అటాక్ అయ్యాయి కదా, చాలా ఎక్కువ కీటకాలు అటాక్ అయ్యాయి. మనము యూజ్ చేయకూడదు. అంతే, టైము కాన్సన్ట్రేషను అటెన్షను పే చేయలేక ఇప్పుడు తీసేది తింటున్నాను కదా. ఏం చేయలేం, చూద్దాం. ఇది చిన్న అంటే నాకు తెలిసి నైట్ పడి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. చాలా సూపర్గా ఉంది. చాలా ఇలగలకు కాదు, అసలు మధురం అంటే మధురం. బాగుంది, చాలా బాగుంది. చాలా ఇలగలకు లేదు, చాలా బాగుంది. ఇంకా మరి చూడు ఎంత పండిపోయి మరి కింద రాలిపోయిందో చూడండి. అంత ఇది కూడా ఇది ఈ రోజు కానీ మనం మర్చిపోతే ఇది కూడా పడిపోయేది. ఇదే తీయ ఉంది అనుకుంటే దీనికంటే తాతలా ఉంది, అంత తీయ ఉంది. గొప్ప, చాలా బాగుంది. చాలా అంటే వదలలేక. ఎలాగంటే ఉంది మనకి అసలు భూమి మీద అత్యంత తీయని ఏదైనా మనం డిష్ తయారు చేస్తే, అంటే అనేక పదార్థాలు ఉన్నాయనుకోండి, చాక్రీ అలాంటివి కాకుండా, అటువంటివి కాకుండా తీయని పదార్థాలు అటువంటివి కాకుండా మనం తయారు చేసే దీంట్లో అత్యంత మధురంగా ఉంటే ఎలాంటి స్వీట్ ఉంటుందో
టేస్ట్ అంత కలిపి అలా అంతటి మధురంగా ఉంది కింద పడిపోయింది. చాలా 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 బాగుంది. చాలా మరి ఇలాగ మరి నేను చెప్పడానికి మరి లేదు, అసలు మాటలు లేవు. ఈ పండు తీయడానికి పట్టుకునేసరికి వెంటనే వచ్చింది. యాక్చువల్గా కాడ గట్టిగా ఉంటుంది, కాడతో రావాలి. జస్ట్ తీయడానికి పట్టుకునేసరికి ఇలా జస్ట్ చాలా సులభంగా వచ్చింది అనమాట. అది చూసారా, కాడ దగ్గర కొంచెం ఇదైంది, అంటే లూజ్ అయింది అనమాట, అంతే. స్పాయిల్ అవ్వలేదు పండు, తీగా ఉంది, ఏం అవ్వలేదు. ఈ మల్బరీ ప్లాంట్ ఒకటి మిస్టరీగా ఉంది, పూత వస్తూనే ఉంది. చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ పూత వచ్చింది, చాలా ఎక్కువ వచ్చింది, పూత వస్తుంది. కానీ ఎంతవరకు పండు కావట్లేదు, అది రాలిపోతున్నాయి. దీని ముందు సీజన్ కూడా అంతే, దీని ముందు సీజన్ రాలిపోయింది, ఏది లేదు. అంత ముందు సీజనే తీసాను కొన్ని, ఏది అప్పుడు ఒకటి అప్పుడు రెండు, అప్పుడు ఒకటి అప్పుడు రెండు. కానీ లేదు, చూడండి పూత ఎంత ఉందో చూడండి, ఆ చివరకు ఆ బ్లాక్ అయిపోయి రాలిపోతుంది. చూసారా, అలాగా ఆ బ్లాక్ బ్రౌన్గా మారిపోతుంది, బ్లాక్ కాదు బ్రౌన్గా మారిపోతుంది, రాలిపోతుంది. చాలా దగ్గర కనిపిస్తుంది అక్కడ, అంత పూత ఉంది. ఇది సందుల్లో కూడా పూత, ఎక్కడెక్కడ వస్తుంటాయి కానీ పండుగ మారినప్పుడు అవి ఎక్కడ వచ్చినా పెద్ద అవి కౌంట్లోకే రావు. ఇది చూడండి, దీనికి వచ్చింది చూడండి. మరి అది పండుగ మారుతుందో లేదో తెలియదు, బ్రౌన్ అయ్యి అలాగే బ్లాక్ అవుద్ది అనుకోండి, బ్లాక్ మల్బరీ కదా అనుకోండి. కానీ అది పండుగ మారుతుందో రాలిపోద్దప్ప, మారే లోపే రాలిపోద్దో తెలియదు. దానమ్మా ఏంటి సంగతి, చాలా బుట్టలకి ఉండిపోయింది, తీసేస్తాను పోయి ఉంటుంది, వేస్ట్, పెరగలే, అదొకటి ఎప్పుడో తీసేయాలి, అది దాన్ని తీసురా, ఇది లేదు. ఇవి ఒక రకం, అవి చిన్న ప్లాంట్, కొత్త ప్లాంట్, అంటే ఇది దాని అంతా అదే పెరిగింది. ఒక రకం దానిమ్మ, చిట్టి పొట్టు దానిమ్మ, ఎప్పుడో తీసేయాలి, 10 రోజుల క్రితం 20 రోజుల క్రితం తీసేయాలి, అవి కొంచెం వదిలేసాను. ప్రస్తుతానికి తినే మూడు లేక తర్వాత ఓపెన్ చేశాను, చాలా బాగున్నాయి దానిమ్మలు. వీళ్ళు ఎవరైనా సబ్జెక్ట్ తెలిసిన వారు చూడండి, ఇప్పుడు ఇలాగా మన ఇంట్లో వీడియో చేసుకుంటున్నాము, అది చూడండి పబ్లిక్ సౌండ్, ఆ పబ్లిక్ సౌండ్ చూడండి, అది పబ్లిక్ డిస్టర్బెన్స్ కాదు అది. ఇప్పుడు ఈ వీడియో నేను యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నాను, ఆ పాట ఏమో కాపీరైట్ కింద వస్తుంది, అండ్ నా వీడియో కాపీరైట్ కింద వెళ్ళిపోద్ది, కాపీరైట్ కింద వచ్చేస్తుంది. అది పబ్లిక్ అది కరెక్టా, నేను చేసింది తప్ప. నేను నా ఇంట్లో నేను వీడియో చేసుకుంటున్నాను, గార్డెన్ వీడియో కాదు, ఏదో ఒకటి చేసుకుంటాను కదా. అది మరి ఆ పబ్లిక్ సౌండ్, ఇది ఒకటి కాదు, ఈ దేశంలో అన్నీ దేనికి ప్రతి తెల్లారికి రెడీ అయిపోయారు, తెల్లారికే ఇప్పుడు ఒక గంట ఇంత తెల్లారిపోయి ఇప్పుడు 7:30 ఎంత అవుతుంది, ఇప్పుడు 7:30 10 కింద అవుతుంది అనుకో, ఎగ్జాంపుల్ 7:30 అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంతో అది ఉదయానికే 5:30కి 6 5 గంటలకి 5:30కి దీనికే తయారైపోతుంది. అలా సైడ్ నుంచి ఒకటి, ఇటు సైడ్ నుంచి ఒకటి, ఇటు సైడ్ నుంచి ఒకటి, ఆ గుడి దగ్గర నుంచి ఒకటి, ఇలాంటి ఇవి ఒకటి పబ్లిక్ డిస్టర్బెన్స్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు వీడియో చేయాలి చిన్నది, అది నా పరిస్థితి. అంటే మరి నేను చెప్పేది మరి రైట్ రాంగ్గా మరి మీరు ఎవరైనా సరే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తే అది బాగుంటుంది. ఇది మా మిద్దె తోటలోని సపోటా ప్లాంట్, ఇది గత 3 సీజన్లు బట్టి కొంచెం పూత వస్తూనే ఉన్నది. కానీ ఆ పూత అంటే మొగ్గ వస్తుంది, పువ్వు అవుతుంది, తర్వాత రాలిపోతున్నాయి అన్నమాట. అది అంటే దీనికి కింద బేస్ లేదు, కింద కుండి కట్టి చిన్నది అయిపోయింది. ఈ ఎక్కిళ్ళు ఒకటి ఆగట్లేదు, దాని నుంచి నీళ్ళు కూడా తాగాను, ఎక్కిళ్ళు ఆగట్లేదు. పూత ఇది మాత్రం ప్రతి కొమ్మకు కూడా పూత వస్తూనే ఉన్నది.
చూడండి ఎంత 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 వస్తుంది చూడండి, 3 4 గుత్తులు గుత్తులుగా కూడా ఆ పువ్వు కూడా అవుతుంది. కానీ ఆ కాయ పళ్ళు అవ్వట్లేదు. కొంచెం పెద్ద సపోటా వస్తుంది, బాగుంటుంది. ఒక కరెక్ట్ ఇదైతే తీగి ఉంటాయి. కానీ ఇంతవరకు ఇది పూత లేదు. అది పూత వచ్చింది, ఇది పూత రాలేదు. అది వచ్చింది రాలిపోతుంది అనుకోండి, చాలా ఎక్కువ రాలిపోయింది. ఇంకా మళ్ళీ మళ్ళీ ఏవో వస్తున్నాయి, మొగ్గలు పువ్వులు అవుతున్నాయి. కానీ చిన్నవి ఒక 5 6 7 చాలా పూత వచ్చింది, రాలిపోయింది. ప్రధానం ఏంటంటే దీనికి మార్చాలి, కుండి మార్చాలి, పెద్ద సైజు పెట్టాలి. ఈ సైజు కుండి దాన్ని వేసినప్పటి నుంచి, అంటే చిన్న మొక్క తీసేసి కొంచెం పెద్ద కుండి వేసినప్పటి నుంచి ఇదే కుండి ఉంది. అదే కుండి ఉందంటే అర్థం ఏంటంటే ఆ మట్టి అంతా చాలా వరకు పోయింది, వేలే ఉంటాయి. మొత్తం కుండి అంతా వేళ్ళే ఉంటాయి. మళ్ళీ మధ్య కొద్ది మట్టి వేసిన పైన మరి పట్టదు. ఇంకది కొంచెం పెద్దది మార్చాలి. ఖాళీ ఉంది పెద్దది, అది అవి వేస్తే సరిపోయేది. మరి చూడాలి, మరి అంత ఈజీ కాదు. అది ప్లాంట్ లావ్ అయింది, పెద్ద అయింది. తర్వాత వేళ్ళు మొత్తం ఉంటాయి, కరెక్ట్ తీయాలన్నమాట, వేరు వ్యవస్థ పాడవకుండా. అది శ్రద్ధగా తీయకపోతే కొంచెం ప్రాబ్లం. చాలాసార్లు కట్ చేస్తాను వాటిని, కొమ్మల్ని గట్ట. ఇదే నేల మీద అయితే పెద్ద బాహుబలి ప్లాంట్ అయిపోయేది, పూత కూడా వచ్చేసేది. ఇవేవో జీవులు గూళ్ళు కట్టుకుంటున్నాయి. మా మిద్దె తోటలో ఈ మొక్కజొన్నది ఇదొక కథ. ఇది నేను ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేదు మొక్కజొన్న. అంటే ప్రత్యేకించి దాని గురించి శ్రద్ధ పెడితే అవుతుందేమో తెలియదు, కానీ గింజలు మామూలు పడేసేవాడిని. మొక్కలు అవ్వాలి, పెరగాలి అనే ఉద్దేశంతో గింజలు పడేసేవాడిని. అది స్వీట్ కార్న్ కూడా పెద్ద సక్సెస్ అవ్వలేదు. ఇది నాటు రకం. అది వేసాను. ఆ గింజలు నాటు రకం అంటే మొక్కజొన్న ఇది అయిపోతే వాళ్ళ తీసుకున్నాను అనమాట. బాగా పంట పొలంలో బాగా అది ముదిరిపోయిన తర్వాత తీస్తారు కదా, అవి పశువుల మేతకి గట్ట, కోళ్ళ మేత, పశువుల మేత తీస్తారు. అది తీసుకున్నాను. దాని గింజలు అంటే సరదాకి తెచ్చాను, అలా పడిస్తే అందులో పెరిగితే సేమ్ ఇలాగే ఉంది, ఇలాగే వచ్చాయి అనమాట. దేని పని కోసం తెలియదు కానీ నాకు తీసేస్తున్నాను. చూసారా, ఒకే దగ్గర మూడేసి చూసారా, 3 4 ఒక దగ్గరే, ఒక దీనికే, ఒక గుంపుకే. అది వికృత కాపు అంటారు అన్నమాట. ఇది వికృత కాపు. ఒకే దగ్గర 3 వచ్చి పెద్ద కావలేదు. అంటే అయ్యే కానీ ఎందుకు పనికొస్తే తెలియదు. చూడండి, 3 దీనికి 4 ఒకే దగ్గర 4 చూసారా. దీనికి ఒకే దగ్గర 3, దీనికి కూడా ఇంకా సైడ్ పిల్లకి వస్తుందో తెలియదు. దీనికి 4, దీంతో కలిపితే 4. చూడండి, దీనికి కింద బయటకు కూడా కనిపిస్తున్నాయి. కానీ అది ఎలా ఉంటుందో ఏంటి అనేది తెలియదు. కానీ వికటించిన కాపు అన్నమాట ఇది. కనిపిస్తుంది. చూడండి, చిన్నది, దీని పిలక అనమాట. దీనికి ఏముండదు. ఇది ఇది చూడడానికి నాకు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అంటే గింజలు పూర్తి స్థాయిలో అవ్వకపోయినా ఇంత చిన్నది గింజల ఆకృతి, షేపులు గట్టే గింజలు వచ్చాయి. మీకు గెలకుంటే చూడాలి. చూడండి, ఈ సైజు వచ్చిందా, ఏముండదు. ఇది వచ్చి 15 రోజులు అయిపోయింది. ఇలా అయిపోయి ముదిరింది, బాగా ముదిరిపోయింది. చూడండి, అక్కడొకటి సేమ్ ఇంతకుముందు కూడా
స్వీట్ కార్న్ మనం తినే రకం ఉంటుంది కదా, దానికి కూడా అలాగే అక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి అక్కడొకటి వచ్చింది విత్తనాలు గింజలు. చూడండి ముదిరిపోయేవి, అక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడ వచ్చింది అనమాట. అలాగా సేమ్ అంతే, దానికి అంతే, వీటికి అలాగ అవుతాయి. ఇంకొన్నిటికి విత్త గింజలే కట్టవు నాకు తెలిసి. దీనికి గింజలే కట్టలేదు, గింజలు కట్టలేదు అసలు. చూసారా, ఎండిపోయిట్లు అయిపోయింది, గింజలే కట్టలేదు. అలాగా నేను అది సక్సెస్ అవ్వలేదు. దీనికి కూడా కట్టలేదు, గింజలు కట్టలేదు, చిన్న లేత గింజలా కనిపిస్తున్నాయి. యాక్చువల్గా బేబీ కార్న్ అంటారు కదా, బేబీ కార్న్ అంటే లేతవి, అంటే అది అందులో ఒక రకం. అది బేబీ కార్న్ అయితే ఇలాగ తీసేసి వండుకుంటారు అన్నమాట, కూరలు గట్ట వండుకుంటారు, సూపుల్లో గట్ట వేస్తారు బేబీ కార్న్. అదొక రకం లేతగా ఉంటుంది అని నేను అదొక వేరే రకం అనుకుంటున్నాను. ఆ బేబీ కార్న్ అంటే ఈ స్వీట్ కార్న్ రకాలు ఒక రకం అనుకుంటున్నాను నేను. పెద్ద స్టార్ హోటల్ గట్రా ప్రిఫర్ చేస్తుంటారు జనరల్, మామూలు చెప్తున్నాను నేను. స్టార్ హోటల్ కదా, మనం కూడా వండుకోవచ్చు బయట మార్కెట్ దొరికితే. కానీ చిన్న చిన్న పట్టణాల్లో గట్రా ఈ బేబీ కార్న్ దొరుకుతుంది. కొంచెం పెద్ద పట్టణాలు సిటీలు అంటే అదే నగరాలు అంటే దొరుకుతాయి. చూడండి అంతా స్క్రాపే మిగిలింది అనమాట, ఇదంతా నాకు ఏది కూడా లేదు, అన్నీ అంతే. ఇది కూడా అంతే, దీనికి పెరగలేదు, పెరగాల్సిన టైం ఉంది దానికి. దీనికి కూడా లేదు, తీస్తే ఎందుకంటే అవి ఎండిపోయి అయిపోతుంది. చాలా రోజులు అలాగా ఉంది, అయినా ఒకే దగ్గర 3 4 పిల్లకలు వచ్చాయంటే అది గింజ ఎక్కువ కట్టడానికి అవకాశం కూడా లేదు. కట్టినేసి చెప్పాం కదా ఇలాగా, ఇది ఒక్కటే దానికే కనిపించింది. మిగతా అన్నిటి కూడా చిన్న చిన్నది అంటే ప్రైమరీ దశలో ఉన్నాయన్నమాట, మిగతా అన్నీ కూడా సక్సెస్ అవ్వలేదు. చూడండి అక్కడ తీసాను, అంటే అవే ప్లాంట్స్ వేరే దీంట్లో జల్లీస్ అని చెప్పాను కదా, జల్లీసింది. అలా పడేసిన వీటికి అయితే ఇక ఇలాంటి పిలకల్లాగా దొండకాయలండి పిలకలు, దొండకాయలంటి పిలకలు అనమాట. అవి వేరే ప్లాంట్లు పడేసాను, వేరే ప్లాంట్ ఉండే దీంట్లో పడేసాను. దీనికి కూడా అక్కడక్కడ ఒకటి ఉంది, 1 2 ఉన్నట్లు ఉన్నాయి. ఇవైతే మాత్రం మరి అంటే ఏమైనా ఉంటే మరి గింజే కట్టలేదంటే మరి ప్రాథమిక దశలో ఉన్నాయి, మరి ఏంటి తెలియదు కానీ గింజే కట్టలేదు ఇవన్నీ. దీనికి ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి కనిపించింది, ఇంకెక్కడ ఉండకపోవచ్చు. ఒక గింజ ఉంది దీనికి. చాలా గట్టిగా ఉంది గింజ, చాలా గట్టిగా ఉంది, బాగా ఇదైపోయింది కదా మేతకి, కోళ్ళ మేతకి పశువుల మేతకి చాలా గట్టిగా ఉంది. అంటే గట్టి అది తీయగా లేదు, ఇది కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అంతే. అలా స్వీట్ కార్న్ దీనిలాగా స్మూత్గా అంత తీయదనంగా లేదు, కానీ పర్లేదు. మన స్వీట్ కార్న్ అంటే అంతకుముందు ఆ స్వీట్ కార్న్ అనేవి లేవు కదా, మనకు దొరికేవి కాదు ఇవే. కాకపోతే ఇప్పుడు అంతా ఆధునికత వచ్చేసి 50 గ్రాము 100 గ్రామ్స్ కప్పులోని కట్టుకొని 60 రూపాయలు 70 రూపాయలు తింటున్నాం మనం స్వీట్ కార్న్ అని చెప్పి. మెత్తగా ఉన్నాయి, తీయగా ఉన్నాయని. అంతకుముందు మనం తినేవి ఇవే కదా, కాల్చి అమ్మేవారు, ఉడకబెట్టి అమ్మేవారు. బాగానే ఉన్నాయి, అంటే మామూలుగా ఉన్నాయి, కొంచెం గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఏం తీసి నాటు రకం తీసి పడేస్తుంటారు అన్నమాట.
బాగుంది, పర్లేదు, ఒక టేస్ట్. ఈ లాన్ మీద కానీ మట్టి గట్టి పెడితే అంత ఈజీగా మనం ఇచ్చేయాలి, వదిలించుకోలేము. వెంటనే తీసిపోతే అది అలాగా చెదిరిపోయి ఆ లాన్లో కలిసిపోతుంది. చాలా ఇప్పుడు మనకి చాలా అనీజీగా ఉంటుంది, బాగోదు. మరి అన్నీ అంతే, అన్నీ కరెంట్ అవ్వదు. మా మిద్దె తోట డయాస్ అదే స్టేజ్, వుడెన్ స్టేజ్ ఇలాగా రాను రాను తగ్గిపోతుంది. 10 అడుగులు ఇంటూ 10 అడుగులు ఉండేది, ఆఖరికి అలాగే ఇప్పుడు 7 అడుగులు 6 అడుగులు ఇలాగ అయిపోతుంది. అంటే ఈ మురిసిపోయి పోతున్నాయి, అవి తీసేయాల్సి వస్తుంది. లేకపోతే నేను దబ్బును పడుతున్నాను. నేను కాలు ఎప్పుడో ఒకసారి దిగిపోయి. మరికొద్ది కాలంలో ఈ మొత్తం వుడెన్ డయాస్ అంతా మరి తీసేయాల్సి వస్తుంది. ఇంకంటే అన్నీ ఒక బలచక అలాగా తగ్గిపోతుంటుంది అనమాట. ఇలా పాడైపోతుందన్నీ కూడా తీసేయాలి, తీస్తే మొత్తం ఖాళీ అయిపోద్ది. ప్రస్తుతానికి అయితే నేను ఏమాత్రం కూడా మళ్ళీ రీఇన్స్టాల్ చేసి కొత్త బలచక్కలతో రీఇన్స్టాల్ చేసే స్థితిలో లేను. ఇది కూడా పాడైపోద్ది, ఇది కూడా టైం అయిపోతుంది. చూసారా, కాలు పడింది అంటే చూడండి అంతా కదిలిపోతుంది. ఇది కూడా పాడైపోయినట్లే. కానీ మరీ వెడల్పు 4 అడుగులు కూడా లేకుండా అయిపోతుంది. కొత్త బల్ల చెక్కలు కొనలేను, అన్నీ పాడైపోతున్నాయి. 2, 3 ప్రస్తుతానికి ఇంకా కొద్దిగా ఒక 5-6 నెలలు నిలబడచ్చు, 5 నెలలు నిలబడచ్చు. ఇది కూడా ఇక్కడ చూసాను పగిలింది. అంతా పాడైపోతూనే ఉన్నాయి. ఇటు సైడ్ ఇవన్నీ ఒక 3 బలచెక్కలు తీసాను, అలాగే పోయాయి. ఇప్పుడు ఇది కూడా కొంత పోయాయి, కానీ ఉంచాను. ఇది నిన్న కాకరకాయలు, ఈ కాకరకాయ పాదుకేక తీయేస్తున్నా, సైజు బాగా పెరిగిన కాకరకాయలు 2 ఉంటే తీసాను. తీయడానికి ఎక్కితే తప్పని పడిపోయాను అన్నమాట, విరిగిపోయింది. మిగతావి కూడా పోతాయి, ఇది కూడా కొంచెం ఇలా అవుతుంది. ఇదైతే ఎక్కడ మరి తెలియదు, పడిపోయింది. కాలు గట్టి విరిగాయంటే మరి ఇంకంతే, మంచానికే పరిమితం. తీసేయాలి ప్రస్తుతానికి. మిద్దె తోటలో ఇలాంటి వుడెన్ డయాస్ లేదా వుడెన్ స్టేజ్ లాంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, మరియు చాలా అందంగా కూడా ఉంటుంది. చాలా రకాల కార్యక్రమాలకు గట్రా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా పైన టాప్ కూడా ఉండాలి, అంటే షేడ్ లాంటిది. అలా ఉంటే అంటే ఒక రూమ్ లాగా మధ్య సెంటర్ రూమ్ లాగా, ఐలాండ్ రూమ్ లాగా మిద్దె తోటలో ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ గార్డెన్ అంబ్రెల్లా కానీ, డైనింగ్ టేబుల్ కానీ, రిలాక్సింగ్ చైర్స్, ఇలాగ అనేక రకాలు చాలా వాటికి ఉంటుంది. తర్వాత మనం కూడా ఏవైనా ఈ గార్డెనింగ్ సంబంధించి ఏమైనా చేసేటప్పుడు కూడా ఆ టేబుల్ని పెట్టుకొని చేయడం అన్నీ కూడా అన్నింటికి ఉపయోగకరంగా ఉంటుంది. నాకైతే మాత్రం చాలా అవసరం, చాలా ఇష్టం కూడా ఈ వుడెన్ డయాస్ లాంటి ఇది గట్ట రూమ్ గట్లా ఉండడం. కానీ అది ఏమవుతుందో తెలియదు. ప్రస్తుతానికి మాత్రం నేనైతే దీన్ని రీఇన్స్టాల్ చేయలేని స్థితిలో ఉన్నాను. ఈ వర్షాకాలం, శీతాకాలం ఇది తేమ గట్టిన ఈ పుట్టగొడుగులు లాంటివి కూడా ఎక్కువగా పెరిగిపోతుంటాయి డయాస్ మీద. ఇది తడి ఎక్కువైపోవడం వల్ల కుళ్ళిపోతున్నాయి అన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ చాలా తీసేసాను కూడా, కట్ చేసాను చూడలేక.
అలాగా ప్రతిదీ ఉండిపోతున్నాం. వాటర్ ఎక్కువైపోయి తడి ఎక్కువైపోయి చూడండి ఎంతంత పెరిగి కుళ్ళిపోతున్నాము. ఈ మధ్యకాలంలోనే మా మిద్దె తోటలోని పాడైపోయిన గార్డెన్ అంబ్రెలాస్ చాలా రకాల ఇలా వస్తువులు గార్డెన్ దీనికి ఉపయోగించే వస్తే చాలా రకాల వస్తువులు పాడవుతూనే ఉంటుంటాయి. కొంచెం తొందరగా పాడవుతూ ఉంటుంటాయి. ఎందుకంటే దీనికి మాకు రూఫ్ టాపు అదే పైన కొంచెం క్లోజ్గా ఉండే, అంటే క్లోజ్ అంటే చెప్పేది మనం ఏదైనా గార్డెన్ రూమ్ కానీ లేదా షేడ్ నెట్ లాంటిది కానీ అటువంటి గట్రా ఏమీ లేదు. అది షేడ్ నెట్ ఉన్నా సరే మామూలు అనుకోండి, కానీ గార్డెన్ రూమ్లో ఉండాలన్నమాట. అటువంటి ఉంటే కొంచెం తొందరగా ఇటువంటి కొన్ని నష్టాలు గట్రా తగ్గుతాయి. ఎలకలో ఏవో కొరికిసాయి. ఇంకా అది వర్షాలకు గట్ట గాలి వానగిరి పాడైపోతే కొంచెం బెటర్గా ఉంది. ఆ స్థితిలో నేను తీసేసి మూలన పెట్టాను. అవి ఎలకలు కొరికేసాయి. మొత్తం పోయింది. ఇది రీసెంట్ది, ఇది దీని ముందుది. ఈ గాలి వానకే మొత్తం పోయింది. గొట్టం కూడా పోయింది. ఇది దాని ముందు. ఈ మధ్య కాలంలోనే ఇవన్నీ ఈ మధ్య కాలంలోనే, ఎక్కువ రోజులు అయితే అయిపోలేదు. ఇంకా పారిశ్యం కూడా డస్ట్బిన్లో వేసాడు. అదే మున్సిపాలిటీ డస్ట్ కంటైనర్ బయట దూరంగా ఇలా బోడిగా ఉంటుంది. ఎన్ని కొనగలం, ఎంతని పెట్టగలం. ఇవన్నీ నష్టాలు ఇలాంటివి ఎన్నో. ఒక 20 రెట్లు కంటే ఎక్కువే ఈ మధ్యకాలం, ఒక 2-3 ఇయర్స్. అంతకుముందు మరి అవన్నీ కౌంటే లేదు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. 2-3 సంవత్సరాల్లో ఇప్పుడు ఈ నష్టాల కంటే 20 రెట్లు ఎక్కువ. అవన్నీ మరి వీడియోగా తీయలేదు. మొత్తం కూడా ఇలాంటివి అయితే ఎన్ని పారిశ్రమ అంటే ఇటువంటివే కాదు, స్క్వేర్ టైపు, దీనికన్నా పెద్దది, దీనికన్నా చిన్నవి ఎన్నో పగిలిపోయి నాసిరకం అన్నమాట. నాసిరకం అమ్మేస్తున్నారు. బాగా డెలికేట్ అంటే తొందరగా ఇదవ్వు. రేక్ ఇవ్వడం కూడా ఒరిజినల్ ఇదైతే వర్జిన్ ప్లాస్టిక్ అయితే చాలా బాగా కాస్త బెండ్ అవుతుంది కానీ విరగవు ఈజీగా. అలాంటివి పగిలిపోయి జరుగుతున్నాయి. ఇలాంటివి ఎన్నో ఇవైతే చూసారు కదా, విరిగిపోయి గాళ్ళు వానలకి ఇవన్నీ దీన్ని ట్రై చేస్తాను. ఇంకా కొద్దిగా రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. వాళ్ళు ఎక్కువ అడుగుతారు చిన్న వెల్డింగ్ చేయడానికి, చిన్న వెల్డింగ్ చేయడానికైనా సరే వాళ్ళు చాలా ఎక్కువ తీసుకుంటుంటారు. అది మరి అందుకని నేను వెనుకంచి వేస్తున్నాను. చాలామంది అలాగే స్క్రాప్కి వదిలేస్తుంటారు. మాకు మెకానిక్ దీనికి వాళ్ళకి ఇవ్వలేక చాలా వస్తువులు ఇవన్నీ కాదు, ఏవైనా సరే నేను వదులుకోలేను. ఇది కూడా చాలా కాస్ట్, ఇది కూడా చాలా కాస్ట్. అదే మరి ఏం చేయలేము, ట్రై చేస్తాను. ఇదే గార్డెన్ రూము కానీ ఉన్నట్లయితే ఇటువంటి ఏవైనా సరే వస్తువుల్ని మనం పాడైపోకుండా, అంటే వర్షాకాలంలో వచ్చినప్పుడు ఇటువంటి ఓపెన్గా వదిలేయకుండా ఆ రూమ్లో పెట్టుకోవచ్చు అనమాట. అంటే రూమ్ అంటే ఓపెన్ రూమే, మరీ ఇదే ఇంకా క్లోజ్డ్ రూమ్ అని కాదు.
అంటే రూమ్లో అనేక రకాలు ఉంటాయి. గార్డెన్ రూము మనం నిర్మించుకోవడం చాలా రకాలు ఉంటాయి అనుకోండి. సెంటర్ పెట్టుకున్న రూమ్ అయితే దీనిగా ఉంటుంది. అంటే కర్టెన్స్ అటువంటి వాటితో చేస్తాం అన్నమాట. మొత్తం గోడల గట్ట కాకుండా ఉడెన్తోనే చేసి పైన మాత్రం వర్షం గట్ట తాకిన విధంగా రూఫ్ ఉంటుంది. రూఫ్ పెయింటిల్ మాదిరిగా రెండు వైపుల స్లోప్ వస్తుంది. వుడెన్ పోల్స్తోనే అంత తయారవుతుంది. ఇది చాలా 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 బాగుంటుంది అన్నమాట. ఆ రూమ్ గట్ట పెట్టుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇలాంటి చాలా రకాల వస్తువులు వర్షాకాలం గట్ట వచ్చినప్పుడు కానీ అన్నీ మనం పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత దీనికి పిల్లర్స్ పైన కనీసం పిల్లర్స్ ఇవి లేవన్నమాట. మా బ్రదర్ చేసిన అది కింద వరకు కూడా ఆ గజాలను కట్ చేసి తీసాడు స్లాబ్ లెవెల్కి. ఎవరైనా సరే పైన 2 అడుగులు 2.5 అడుగులు పైకి ఉంటుంది కదా గజాల నుంచి దాన్ని ఇదే పిల్లర్లాగే ఆ మేరకు కాంక్రీట్తో ఫిల్ చేసి ఉంచుతారు. అవి కూడా ఆ గజాలు కూడా స్లాబ్ లెవెల్ కట్ చేసి తీసేసాడు. అలాంటి ఇదన్నమాట. అంతే. అటువంటి లేకపోవడం వల్ల స్ట్రాంగ్ షెల్టర్ అనేది నేను వేయలేకపోయాను అనమాట. ఉన్న మేరకు స్ట్రాంగ్ షెల్టర్ లాంటిది వేయలేకపోయాను. ఆ షెల్టర్లో కూడా పడిపోయి ఇంటి మీద కూడా పడిపోయాయి అనమాట. ఈ ప్లాంటర్స్ కుండీలు నాసిరకం అనమాట. ఈ లోకల్గా తీసుకునేవి, సాధారణంగా లోకల్ తీసుకునేవి. అంతే మరి కొంచెం నాణ్యత తక్కువ ఉంటాయి. వారికి కూడా డిమాండ్ ఉండాలి కదా. నాణ్యమైన తెస్తే కొంచెం ఖరీదు ఉంటాయి. అది తెలిసిన వాళ్ళు కొనగలరు. అది మరి అంత దీనిగా లేవు. ఈ వుడెన్ స్టేజ్ బల్లచేకలు కూడా అలాగ మధ్యలో తీస్తుంటే ఇంకా మధ్య ఇంకా పోతున్నవి, విరిగిపోతున్నవి కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్లాంటర్ స్టాండ్స్ వర్షానికి గట్ట తుప్పట్టేసి ఆ ప్లాంటర్ వాడకుండా పోయిన ప్లాంటర్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి తేమకి కొన్ని అంటే ప్లాంటర్స్ పెట్టడానికి ప్లేస్ లేక ఆ కుండీలు ఈ గట్టు మీద పెట్టాల్సి వస్తుంది. స్టేజ్ మీద ఆ తడి వాటర్ కింద కొంచెం లీక్ అయిపోయిన వాటర్ కూడా అలా ఇదైపోయి ఈ బలచెక్కలు తొందరగా మురిసిపోతున్నాయి అనమాట. అంటే అలా ఇచ్చిపోతున్నాయి, కన్నాలైపోతుంది. అలా తీసేయాల్సి వస్తుంది అనమాట. 3 నెలలకు 4 నెలలకు 1-2 బలచెక్కలు తీసేయాల్సి వస్తుంది. అలాగే స్టేజ్ తగ్గిపోతుంది. ఇది గార్డెన్లో ఉండే ఈ స్టేజ్ తగ్గిపోవడం అనేది కూడా నాలో చాలా ప్రెజర్ పెంచుతుంది. ఎందుకంటే ఇది నాకు చాలా అవసరము, ఉపయోగకరంగా ఉంటుంది, అవసరము. తర్వాత మిద్దె తోటకే చాలా అందాన్ని కూడా చేకూరుస్తుంది ఈ గార్డెన్ డయాస్ లేదా గార్డెన్ స్టేజ్. యాక్చువల్గా ఇది ఇంతకుముందు గార్డెన్ రూమ్ లాగా ఉండేది. ఇంతకుముందు ఎప్పుడు నేను చెప్పినట్లు నాకు గుర్తు. రూమ్ అంటే పైకి జింక్ పోల్స్ 4 వైపులా ఉండి పైన చుట్టూ కూడా ఫ్రేమ్ లాగా తయారు చేయించాను జింక్తోనే. తర్వాత చుట్టూ కూడా కర్టెన్స్ ఉండేవి అన్నమాట. కర్టెన్స్ ఏర్పాటుగా ఉండేది. పైన అయితే మనకి ఇది పాలిథీన్, మంచి నాణ్యమైన పాలిథీన్ ఉంటుంది కదా, అది టార్పాన్. ఆ టార్పాన్ పైన కట్టాను. ఆ మేరకు డయాస్ స్టేజ్ రూమ్ మేరకు ఆ విధంగా ఉండేది. అంటే కొంచెం నియర్లీ రూమే. నేను ఎప్పుడైతే మిద్దె తోట రూము లేదా గార్డెన్ రూమ్ అంటుంటాం కదా, నేను కలగన్న రూమ్ లాగే ఉండేదన్నమాట అది. కాకపోతే ఈ జింక్ పోల్స్ వేసాను అంతే. 2x2 జింక్ పోల్స్ వేసాను 4 వైపు పోల్స్. నాకైతే వుడెన్ పోల్స్తోనే ఉండాలి అని అనేది. అంత వుడెన్తోనే. పైన టాప్ మాత్రమే రేకు సంథింగ్ అంటే అలాంటి ఫైబర్, అంటే కొంచెం అది కూడా నాణ్యమైనది. ఎలాంటి వర్షం గడ్డ ఎక్కువ పడినా సరే సౌండ్ ఎక్కువ రాకుండా, అలాగే ఎండకి దీనికి గట్టి తొందర పాడవకుండా అలాంటి వుడెన్ స్టేజ్తోనే ఉండాలని అనుకుంటాను. ఇలాంటి క్రిములు ఎప్పుడు కూడా తరచు కనిపిస్తుంటాయి. ఈ రోకల బండ్లు అయితే అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి, వాళ్ళు తీసి పారేస్తుంటాను. ఇందులో కూడా ఈ రోకల బండ్లో కూడా రకరకాల చిన్న రకాలు ఈ రకాలు ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. చాలా రకాల క్రిములతో నేను ఆడుతూ ఉంటుంటాను అనుకోండి. ఇలాగ మనం అదే ఈ చెక్క గట్ట తడిసి పాడైపోయినా లేదా ఆకులు గట్ట కొద్దిగా 4-5 రోజులు తేమతో ఉండిపోయినా సరే అలాంటి క్రిములు గట్ట ఎక్కువగా కనిపిస్తుంటాయి. లేకపోతే అంత ఎక్కువ ఏం కనిపించవు. అది మనం అశ్రద్ధ చేస్తుంటే అవి అంటే అశ్రద్ధ అంటే ఏం పని ఎంత రోజుకి నేను కనీసం 100, 150, 200 పనులు కూడా చేస్తుంటాను అనమాట. మరి అందులోనే అన్నీ చేయడానికి ఆ శక్తి ఇది ఉంటుంది, పరిమితి అంటూ ఉంటుంది కదా మన బాడీకి కానీ మన మైండ్కి కానీ దేనికైనా. అందుకే అలా ఉండిపోతుంటే అలాగా కొన్ని అప్పుడప్పుడు క్రిములు గట్ట అలాంటి క్రిమి కీటకాలు గట్ట కనిపిస్తుంటాయి. ఇలాంటివి కూడా ఈ రోకల బండిలే కాకుండా అనేక రకాల క్రిమి కీటకాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి స్క్రాప్ ఎక్కువగా ఉండే సందర్భంలో, తేమగా స్క్రాప్గా ఉండిపోయిన సందర్భాల్లోనే
నాకైతే మా మిద్దె తోట కాదు, నేను ఎక్కడుంటే అక్కడ ఆ పరిసరాలు కానీ ఇల్లు ఏదైనా సరే చాలా క్లీన్ అండ్ దీనిగా ఉండాలనుకుంటుంటాను. ఇది మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. కనుక ఆ విధంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా చేయడానికి ఇప్పుడు తీసేయడం చేయడానికి ఇవన్నీ కారణం కూడా అదే. అంటే అవి నాకు పూర్తి క్లియర్గా ఉండాలన్నమాట. పనికొచ్చేవే ఉండాలి, పనికిరానివి ఇంకా అవి అలా ఉంచేది ఇచ్చేయడం, వాటి నుంచి మనం అనేక ఇబ్బందులు పడుతుండడం చేయకూడదు. కానీ అది నాకు తప్పట్లేదు. ఎందుకంటే అన్నీ ఎప్పటికప్పుడు అన్నీ అలా చేయలేకపోతున్నాను. అనేక ఇతర పనులతో పాటు ఇటువంటివి కూడా అన్నీ చేయలేకపోతున్నాను అనమాట. ఇప్పుడు అదొకటి ఇది తీసానంటే ఇది ఒకటే కాదు కదా, దాని కింద అంటే ఆ బలచెక్కలు విరిగిపోయినవి, తడిసిపోయినవి, మురిసిపోయినవి, ముచ్చిపోయినవి ఇవన్నీ కూడా తీసేయడం కాకుండా కింద మట్టి ఇదంతా కూడా తీస్తుండాలన్నమాట. అంతా స్పిల్ అయిపోయింది, మన వాటరింగ్ చేస్తున్నప్పుడు గట్ట కుండీల నుంచి గట్ట మట్టి గట్ట స్పిల్ అయిపోద్ది, ఆ కిందకి ఆ డయాస్ కిందకి వెళ్ళిపోతుంటుంది. అవన్నీ కూడా క్లీన్ చేయడం. ఇది ఆరిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట. చీపురు ఆరిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద బ్రష్లుగా తీసి ఆ ఉండిపోయిన ఇంకా పొడి అయిపోయిన మట్టి అది తీసేసి ఇంకా చీపురుతో అంత క్లీన్ చేయాలన్నమాట. ఇది కొంత అంటే ఇక్కడ కొంచెం ఓపెన్గా ఉంటుంది, పర్లేదు. అదే మనకి లాన్లో కానీ లేదా ఇంకెక్కడ ఉన్న లేదా ఆకులు మనం బాగా ఎండిపోయి చిన్న ముక్కలు అయిపోయిన తర్వాత తీయాలనుకుంటే చాలా ఏరాలన్నమాట. లాన్లో అంత ఈజీగా రావు. మామూలు అయితే గచ్చు నేల మీద అయితే ఈజీగా మనం తుడిసేసి అదే మనం దీంట్లో వేసేసుకో. కానీ అది లాన్లో గట్రా జరిగిందంటే ఇక చేయాలి. అలా కుండీల మధ్య డెన్సిటీ ఎక్కువ ఉండే కుండీలు, ఎక్కువ దగ్గర ఉండే కుండీల దగ్గర గట్రా అలాంటి మట్టి గట్టి తీయడం చాలా కష్టం. కుండీలు ఎత్తడమే కష్టం. కొన్ని కుండీలు అయితే చాలా బరువు ఉంటాయి, వాటి కింద కూడా మట్టి గట్టి వెళ్ళిపోతుంటుంది. ఆ కుండీలు మా సందుల్లో గట్ట ఎండిపోయిన ఆకులు గట్టి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఆకులు ఎప్పుడు పడుతుంటాయి. నేను అనుకున్నట్లు నా టేస్ట్ తగినట్లుగా మిద్దె తోటను గట్రా నిర్వహించాలనుకున్నా, లేదా ఇదే మిద్దె తోట నిర్వహణ కాదు కానీ జీవన విధానంలో అనేక రకాల దీంట్లోనే మీరు మన దీంట్లోనే అనేక సందర్భాలు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. నేను కొంత మేరకు చెప్పినప్పుడు కూడా ఈ మొత్తం ఇలా జీవన విధానంలోనే అనేక సందర్భాల్లో ఇలాంటి చిన్న మిషనరీస్ కూడా నేను మిషనరీస్తో కూడా నేను సావాసం చేస్తూ ఉంటుంటాను, చేయాల్సి ఉంటుంటుంది. దేశము వృద్ధి చెందుతూ ఉంటే సేవల యొక్క విలువ మరింత పెరుగుతూ ఉంటుంది. అంటే సేవలు మరింత ప్రియమైపోతాయి. అంటే వాటి ఛార్జెస్ పెరుగుతుంటుంది అన్నమాట. తద్వారా మనము అన్ని రకాల సేవల్ని కొన్ని సందర్భాల్లో మనం డబ్బులు ఇస్తానే సరే సేవలు అందుబాటులోకి రావు మనకు కావాల్సినప్పటికీ. కనుక వృద్ధి చెందుతూ ఉన్న కొలది కూడా, దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న కొలది కూడా ఈ సేవలు మనమే చేసుకోవాల్సిన సేవలు కొన్ని ఉంటాయన్నమాట. కనుక అది మరి ప్రస్తుతానికి మీకు చాలామంది తెలియదు అనుకోండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు చాలామంది. సరే అంటే ఇక్కడ చెప్పడం అది కాదు కానీ చెప్తున్నాను. మరి ఇప్పుడు ప్రజలందరూ చాలామంది జీవన విధానం అయితే నా జీవన విధానంతో చాలా భిన్నం. చాలామందికి చాలా భిన్నం. చాలామంది అంటే అంతమంది కాదు, 95%, 99%, 98% కూడా చెప్పుకోవచ్చు. కనుక అది మరి ఎప్పుడో ఒక 400, 500, 600 సంవత్సరాల తర్వాతకి అప్పుడు తెలుస్తుంది అప్పుడు జనానికి. ఇప్పుడు నేను ఎన్ని తరాలు అనమాట, 500, 600, 1000 సంవత్సరాలు అంటే. కనుక ప్రతి ఒక్కరు కూడా కొన్ని చిన్న మిషనరీస్ తానుగానే మెయింటైన్ చేసుకోవాల్సి ఉపయోగించాల్సిన పరిస్థితులు ఉంటాయి. దేశం అభివృద్ధి చెందితే మన దగ్గర దేశం అభివృద్ధి చెందలేదు కాబట్టి, అంటే అన్ని అభివృద్ధి అంటే అనేక రకాలు అనమాట. అంటే ఎందుకంటే సేవలు అంత ఈజీగా అందుబాటులో ఉండవు. కనుక మనమే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఉదాహరణకి మనం ఇండియాలో అనుకోండి, ఆఖరికి బస్సు ఏదైనా లగేజ్ ఎక్కించాలి దించాలన్న కారు దీంట్లోకి ఇప్పుడు కొంచెం తగ్గింది. ఈ పోర్టర్లు అంటే కూలీలు గట్రా ఉంటుంటారు. అసలు అభివృద్ధి చెందిన దేశాలు అలాంటి పరిస్థితి ఉండదు. మన సూట్ కేసు మనమే మోసుకోవాలి, ఇది మనమే చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఒక ఎగ్జాంపుల్ ఇలాగ అనేకం ఉంటుంటాయి. కనుక అయితే ఇప్పుడు నేను చాలా రకాల ఇలా మిషనరీస్తో కూడా సావాసం చేస్తూ ఉంటాను. మిషనరీస్ కానీ, పనిముట్లు కానీ
అదే సావాసం చేస్తూ ఉంటుంటాను. నేను ఈ మిషనరీ వాడుతున్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో చాలాసార్లు గాయాలు గట్ట అవుతుంటాయి. అంటే నేనేమి ఈ మిషనరీస్ని ప్రొఫెషనల్ వర్క్గా ఉపయోగించట్లేదు కదా, నిరంతరం కంటిన్యూస్గా ఉపయోగించట్లేదు కదా, ఇప్పుడు అవసరమైనప్పుడు మాత్రం తీస్తూ ఉంటుంటాను. అంటే దాన్ని ఉపయోగించడం తెలిసినప్పుడు కూడా ఎప్పుడో ఎప్పుడో అవసరం మేరకు ఉపయోగించడం వల్ల, రెండోది అనేక పనులు ఇతరత్ర అన్నీ చేస్తూ మనం ఇటువంటివి చేస్తుంటాం. అంటే ఇది నిజంగా ఒరిజినల్గా ఉపయోగించే ప్రొఫెషనల్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు అదే పని కనుక వాళ్ళకి తెలుస్తుంటుంది. వాళ్ళు అదే నిదానంగా అక్కడ పెట్టడం, అక్కడ చేయడం, అలా చేయడం చేస్తుంటాం. మనకేంటంటే ఏవో పనులు చేస్తుంటారు, ఈ పని చేస్తుంటాం. ఈ పని చేస్తున్నప్పుడు ఆ టైం ఇది అది అని చూసినప్పటికి, లేదా శ్రద్ధ లేదా కాన్సన్ట్రేషన్ అది అవుతుంటే అప్పుడప్పుడు చిన్న చిన్న గాయాలు కూడా అవుతుంటాయి. నాకు ఈ కామన్ అయిపోయింది. మిద్దె తోటలో మిగతా అన్ని ముళ్ళు గుచ్చుకోవడం లేదు, ఇటువంటి చాలా రకాలతో పాటు ఇది కూడా ఇలాంటి మిషనరీ ఉపయోగించడం వల్ల కూడా నాకు గాయాలు అవుతుంటుంటాయి. ఇప్పుడు నేను ఆ మిషనరీతో ఈ కటింగ్ చేయడం లేదా అవన్నీ కూడా ఎందుకు కొంచెం క్లియర్గా చూపించిన ప్రయత్నం చేస్తానంటే, వీడియో కొంచెం నిడివి పెరిగినా సరే అది తెలియాలి మీకు. అంటే మన శ్రద్ధ పెర్ఫెక్షన్ శ్రద్ధ పెట్టి చేయాలనుకుంటే టైం గట్రా ఎంత తీసుకుంటే ఇవన్నీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మన వీడియోలో ఉంచాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు అంటే ఇలాగ కొంచెం నిడివి పెరిగినా సరే అవి వీడియోలో ఉంచుతుంటాను. లేకపోతే టిక్కు టక్కు టక్కు మన అన్నిట్లో మనం ఎడిటింగ్ చేసి కట్ చేసి పారేయచ్చు, టక్ టిక్ అయిపోద్ది అనమాట. ఒక నిమిషంన్నర దల్లా ఒక 3 సెకండ్లు 4 సెకండ్లకి కుదించేయచ్చు మీ వీడియోని. చూపించాలనే ఉద్దేశంతోనే, అంటే ఎంత టైం తీసుకుంటుంటుంది, శ్రద్ధ ఎలా పెడితే అంత సాధించవచ్చు పెర్ఫెక్షన్ చేసే పనిలో అని. అంటే ఆ ఎంత టైం తీసుకుంటుంది అవన్నీ కూడా తెలియజేసే ఉద్దేశంతో నేను వీడియోలని దీన్ని ఉంచుతుంటాను అన్నమాట. మిషనరీస్తో గట్రా మనం వర్క్ ఏదైనా చేస్తున్నప్పుడు చాలా శ్రద్ధ ఉండాలి. ఈ మిషనరీస్ చేసినప్పుడు మనం ఏ పని చేసినా సరే, లైఫ్లో జీవనానికి సంబంధించి ఏ పని చేసినా సరే శ్రద్ధ అనేది ఉండాలి, కాన్సన్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు మాత్రం ఆ పని పర్ఫెక్ట్గా అవుతుంది, మనం కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాము. ప్రధానంగా మనం చేస్తున్న పని దాదాపు పూర్తి స్థాయిలో పెర్ఫెక్షన్ రావాలంటే మాత్రం కాన్సన్ట్రేషన్ చాలా తప్పనిసరి శ్రద్ధ పెట్టి చేయడం అనేది. అప్పుడు మాత్రమే దేనికి ఏది ఎంత స్థాయిలో ఎప్పుడు ఉపయోగించాలి, మిషనరీ కానీ లేదా కోత కానీ లేదా ఏదైనా కొలత కానీ ఏదైనా సరే అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. మనం కాన్సన్ట్రేషన్ పే చేసి వర్క్ చేయడం వల్ల ఏ పని అయినా సరే కనుక అది కాన్సన్ట్రేషన్ చాలా అవసరం, తప్పనిసరి. నేను మా మిద్దె తోటకు సంబంధించి కానీ లేదా నా డైలీ రొటీన్ జీవనానికి సంబంధించి కానీ ఇలాంటి పనులు ఎన్నో చేస్తుంటాను. మీకు అప్పుడప్పుడు మాత్రమే కొన్ని చూపించాలని ఉద్దేశంతో ఇది ఇందులో ఈ వీడియోలో ఉంచుతున్నాను. ఎన్నో చాలా చేస్తుంటాను అన్నమాట ఇలాంటివన్నీ కూడా. అందుకే నా దగ్గర ఇలాంటి కత్తులు, కటార్లు అన్నీ కూడా చాలా రకాల పనిముట్లు గట్రా నా దగ్గర ఉంటుంటాయి. నేను కొంచెం క్లిష్ట పరిస్థితులు ఉన్నా సరే ఆ పనిముట్లు మరి అవసరమైనప్పుడు తప్పనిసరి మళ్ళీ ఒక పాడైపోయినా లేదా ఏదైనా లేకపోయినా, లేదు పలానా వస్తువు లేదు అనుకున్నా కొనాల్సిన పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. అంటే నాకు నేను కొన్ని పనులు ఇలాగ చేసుకోవాల్సి రావడం వలన గట్రా. చూడండి, ఇంత శ్రమిస్తే ఈ విధంగా చేయగలిగాను అనమాట. అంటే కిందంతా స్క్రాపు చెప్పాం కదా, ముక్కలు పిండి అయిపోయింది. కొంత చెక్క బల్ల గట్రా పిండి అయిపోయింది. అదంతా ఇచ్చేయడం, అన్నీ క్లీన్ చేయడం, మట్టి కింద కొద్ది రోజులుగా మట్టి కిందకి వెళ్ళిపోయింది ఈ వర్షాలు పడినప్పుడు నీరు దీనికి గట్రా. అదంతా క్లీన్ చేయాలి. ఇప్పటితో సరిపోదు, ఇంకా ఆరిపోయిన తర్వాత కొంత క్లీన్ చేయాలన్నమాట. ఇవి బల్ల చెక్కలన్నీ కూడా వదిలించుకోవాలన్నమాట. ఇంట్లో సాధారణంగా ఇంట్లో కొంచెం పక్కన ఉంటారు, వాళ్ళు అప్పుడప్పుడు వాడుతుంటారు కట్టెలు పోయి, వాళ్ళకి ఇస్తుంటారు. వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఉంటుంది. మిగతా స్క్రాప్ అంతా దూరంగా తీసుకెళ్ళి పడేయాలి. ఇవి సీతాఫలము, జామ ఇటువంటి కొన్ని ప్లాంట్స్కి అప్పుడప్పుడు ఇలాంటి ఫంగస్ లాంటి ఇవి చేరుతుంటాయి అన్నమాట. ఇది పిండి నెలలో ఏదో అంటుంటారు. వేటింటి వెళ్ళేటప్పుడు మనం వాటిని ఆకుల్ని తుంచేసి తీసేసి దూరంగా పడేయాలి. కొంచెం ఆరిపోయిన తర్వాత నిప్పెట్టినా సరే అలా కూడా చేయొచ్చు. అంతకుమించి మనం వేరే అంటే వీటికి కూడా ఏవైనా స్ప్రే చేయొచ్చేమో తెలియదు కానీ నేనైతే అప్పుడప్పుడు వేప నూనె మాత్రమే స్ప్రే చేస్తుంటాను. ఆ మధ్య ఒక కెమికల్ ఇది తీసుకొచ్చాను, చిన్న బాటిల్ అది, కానీ అది వాడకుండా అది అలా ఉంచాను.
అది అయితే కొంచెం చిన్న డ్రాప్స్ ఏమో ఒక అర లీటర్ నీటిలో వేసి స్ప్రే చేస్తే అది పోతుందా అని చెప్పారు. కానీ నేను అది వాడకుండా అలా అలా ఉంచేసాను. కానీ అది అంటే అన్నిటికి చేయలేము. ఇప్పుడు పూత కూడా వచ్చిందనుకోండి, సీతాఫలము పండ్లు గట్రా పూతకు వచ్చినా, జామ పూతకు వచ్చినా సరే అప్పుడు స్ప్రే చేస్తే వాటి మీద కూడా స్ప్రే అవుతుందన్నమాట. ఆ పూత లేనప్పుడు అయితే స్ప్రే చేస్తే తర్వాత కొంత వర్షం గట్రా పడినప్పుడు అది వదిలేయడం అవన్నీ జరగచ్చు. కానీ అది నేను అలాగా అది యూజ్ చేయకుండా అది అలా ఉండిపోయింది. అది అప్పుడప్పుడు వేప ఇదే కొడుతుంటాను, వేప నూనె నీటిలో కొంచెం కలిపి కొడుతుంటాను. కానీ ఎక్కువగా మాత్రం అలా ఆకులు తీస్తుంటాను అన్నమాట, తీసేస్తుంటాను. కనిపించిన కూడా ఆకులు తీస్తాను. సాధారణంగా వేప నూనె కూడా చాలా తక్కువే, కొట్టడం కూడా అరుదుగానే కొడుతుంటాను ఎప్పుడో కానీ. అది మరి వాటి వాటి వాతావరణం ఉంటుందో మరి ఏంటో తెలియదు. వాటి తగిన వాతావరణం గట్రా ఏమైనా అనిపిస్తుంది ఏంటో తెలియదు, నాకైతే తెలియదు. కానీ చూస్తుంటాను మా మిద్దె తోటలో తరచూ కూడా ఇటువంటి కొన్ని ప్లాంట్స్, మందార ప్లాంట్స్ కూడా చూస్తుంటాను. అటువంటి వాటిని తీసేస్తుంటాను అన్నమాట, ఆకులు గట్టి తీసేస్తుంటాను. కొమ్మకి అనుకోండి, కొమ్మ కట్ చేసి తీసేస్తుంటాను. ప్లాంట్ సైజ్ తగ్గిపోయినా పర్వాలేదు కానీ కట్ చేసి తీసేస్తుంటాను. చాలా రోజుల క్రితం మందారికి ఇలాగ వచ్చింది, ప్రారంభంలో కనిపించి. అప్పుడు నేను మజ్జిగ అదే పెరుగుకి వెల్లుల్లి, అల్లము, మిరపకాయలు చేసి గ్రైండ్ చేసి కొంచెం నీళ్ళగా మజ్జిగలో అయ్యేది. దాన్ని స్ప్రే చేస్తే తగ్గిపోయింది అన్నమాట. ఇవి తీసేసిన ప్లాంట్స్ వేళ్ళు గట్టిన కొన్ని ఇంకా ఉండిపోయాయి, అంటే తీసి అలా ఉంచాను సైడ్కి. మనకి చాలా వాటి పనికి వస్తుంది. వంట చెరుకుగా వంట చేసుకోవడానికి, అదే తర్వాత చలి మంటలు వేసుకోవడానికి చాలా దీనికి ఉపయోగపడుతుంది. నేను కట్ చేసినవి కొన్ని ముక్కలు చాలా తీసుకెళ్ళి పారేసాను. ఇవేవి కట్ చేయకుండా పెద్ద పెద్ద కొమ్మలు, పెద్ద పెద్ద జంటలు పారేసాను. ఇవి ఇంకా ఉండిపోయి కొన్ని. ఇలా ప్రతిరోజు కూడా కనీసం ఇలాంటి రెండు వస్తుంటుంది. ఇంకా ఉన్నది అలా అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం పెట్టాను. మల్బరీ మళ్ళీ చిన్న వేసాను. అంటే కొమ్మలు ప్రతి సంవత్సరం కూడా అది కూడా ట్రిమ్ చేస్తూ ఉండాలి. పూర్తిగా కాదు కానీ కొంత ట్రిమ్ చేయాలి మల్బరీని. అంటే నేను అలా చేస్తున్నాను ప్రతి సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కాదు కానీ అవి ట్రిమ్ చేసినప్పుడు కొన్ని మళ్ళీ వేసాను. ఆ మధ్య కొన్ని పోయి వాతావరణం సక్రమం ఇది లేక నేను మళ్ళీ లేవుస్తున్నాయి. ఒక 2-3 మిగిలి అంత ఒకసారి చేసిన పిల్లగా, అంటే ముక్కల కటింగ్స్ అనమాట. కటింగ్స్ చేసినప్పుడు వేసి తర్వాత అది రణపాల కూడా ఇంతకుముందు చెప్పాను. ఆకు పడేస్తే చాలు, ఆకు నుంచి ఒక 5-6-7 అంచులు, దాని అంచుల నుంచి మొక్కలు మొలిచేస్తూ ఉంటాయి రణపాల. అలాగా ఆకులు పడిపోయాయి, అంటే తీసేసి అందరు పడేసాను మామూలు దీంట్లో, అవి మొలిసిపోయాయి అనమాట. ఆ రాయలు పడిపోయినప్పుడు కూడా మొక్కలు వచ్చేస్తుంటాయి. మనం పడేయక్కర్లేదు కదా, అవి రాలిపోతాయి కదా, రాలిపోతే నేల మీద రాలిపోతే మొక్కలు మొలిచేస్తాయి. ఇవన్నీ రణపాలు. అలాగే ఇది అదే గ్రేప్ ప్లాంట్. దీనికి కూడా ఒక మొక్క వేసాను. చాలా జంటలు తీస్తే మొదల మొక్కలు, సాధారణంగా ఇలా మొదల మొక్కలు వేయాలన్నమాట. గ్రేప్స్ ఇలాంటి మొదల మొక్కలతోనే వేయాలి. వాళ్ళు మనం ఎవరైనా పంట వేసేవారు కూడా, తోట పంట వేసేవారు కూడా ఇలాంటి కటింగ్స్ వస్తాయన్నమాట. ఒక 10 ఇంచీలు మొక్కలు లావుగున్న మొక్కలు కట్ చేసుకుంటారు. అదే ఒక నర్సరీ అయినా లేకపోతే సేల్ చేసినవి పెట్టినా అమ్మినోళ్ళు అయినా సరే అలాగే ఒక 10 ఇంచీలు, 8 ఇంచులు, 9 ఇంచులు, 10 ఇంచులు మొక్కలు కట్ చేస్తారు. కొంచెం లావు ఉంటే అవే విత్తనాలు అన్నమాట. అంటే అవే సీడ్లింగ్స్ అనమాట, నారు గ్రేప్స్కి. ఇవి గ్రేప్స్ కాదు, ఇది పెట్టాను, ఇది రావట్లేదు. ఇది గ్రేప్సే. ఇది పెట్టాను, ఇది వేస్తే మూలి చిగురించింది. ఇది చెడు కూడా రణపాలు ఉన్నాయి, ఇలా పెరిగిపోయి. ఇవి తడి నేలలో వేస్తే చాలు ఆకులు వేస్తే చాలు పెరిగిపోతాయి. ఆ కటింగ్స్ వేసినా పెరిగిపోతాయి. ఆ మొక్క కటింగ్ పెట్టేసిన, ఆ మొక్కను కట్ చేసిన మొక్క కాడ కట్ చేసి పెట్టేసిన 3 ఇంచులు 4 ఇంచులు ఇలా చూడు, అలాగే కట్ చేసి పెట్టేసాను. ఇది అలా బతికిపోయింది, చిగురించి అలాగే వేసాను. మ్యాంగో ఈ సీజన్ సరైన మామిడి పండు ఒక్కటి కూడా నేను తినలేదు.
వాతావరణంలో అయ్యే ఉంటుంది మరి అవన్నీ మరి ఎన్నో వచ్చాయి అన్ని ఏది ఎంత రేటు పెట్టి కొనేసరే అవి బాగోలేదు అది రాలిపోయినవి అవి ఉంటాయి పండలేదు దానికి తగిన వేడి ఉష్ణోగ్రత ఉండాలి ఇవి అవి తెచ్చి ఇలా పడేసి మామూలు పండ్లు పడేసినవి ఉన్నాయి అది చీకిన తర్వాత కొంచెం అది బాగోపోతే అలా చేసిన కూడా ఉన్నాయి మరి వదిలేక ఇలా కొన్ని పెరిగాయి మరి ఇందులో ఏదైనా సరే ఉంచుతానేమో తెలియదు కొంచెం పెద్ద ప్లాంట్ అయినంత వరకు అయితే మల్బరీకి ఆకులకి ఇది వస్తుంటుంది చిన్న పెస్ట్ వస్తుంటాయి దాన్ని కూడా సరి చేయాలి లేకపోతే అలా విస్తరించేస్తే అన్ని ఆకులకి ఇది పెస్ట్ పురుగులు గుంపులుగా నల్లగా ఇవి కూడా ఏదో మరి వాటికి కూడా సీజన్ ఉంటుందేమో ఆ సీజన్ బట్టి అప్పుడప్పుడు కొంచెం కనిపిస్తుంటే ఆకుల్ని తీసేస్తూ ఉంటాను. ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు చూడండి ఇలాంటి చువ్వలు గట్టి వదులుతారు దానికి ఏమాత్రం నిప్పు కట్టుకుండి పడిపోతాయి ఎక్కడ పడితే అవి ఎక్కడ పడిపోతాయి అవి వాళ్ళు ఆ విధంగా కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఈ ఫైర్ వర్క్స్ కాల్చకూడదు ఈ దేశంలో అవి కాదు అటువంటివన్నీ పాటిస్తారు అయితే చాలా సందర్భాల్లో మా మిద్దె తోటలో పడ్డాయి ఇటువంటివి ఫైర్ వర్క్స్ సంబంధించినవి. కొన్ని సందర్భాల్లో ఈ ఫైబర్ లాన్ గట్ట కొంత మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు దాని మీద పడి కూడా అది పాడైన సందర్భాలు ఉన్నాయి. ఇది వేరుశనగ అది ఏదో పడేసిన గింజలు వాళ్ళకి లేస్తున్నాయి ఆ 3 ఇద్దరు ఉన్నాయి అవి ఏటో తెలియదు కానీ మన ఈ మధ్య వేసిన 2-3 గాలివానలకి ఈ ఆకులు గట్ట ఈ మల్బరీ ప్లాంట్స్ అటు సైడ్ చుట్టూ ఆ పక్క ఇంటి డాబా మీదకి ఎక్కువగా ఆకులు గట్ట రాలిపోతున్నాయి. ఏదో రోజు అది నాకు పెద్ద తలనొప్పి అయిపోతుంది ఏరుకోవడం తోడడం క్లీన్ చేయడం. చూడండి ఎంత క్లీన్ ఉందో చాలా వరకు ఈ మధ్య ఆలు కూడా చూస్తున్నాను నేను. సరే అయితే అలాగా ఆకులు గట్టి రాలిపోతున్నాయి ఇవన్నీ కష్టం అయిపోతున్నాయి అనేసి ఇటు సైడ్ కట్టారు. మరి ఏదైతే అవుద్ది కట్టకూడదు యాక్చువల్గా అంటే ఎక్కువ ఉంటే ఇది కూడా షేకింగ్ అయిపోద్ది అనమాట మన ఈ రాడ్లు అది ఇవన్నీ కూడా చూసారా ఈ గాలికి. మొన్న ఫస్ట్ గాలివానికి వేసాను ఇది కొంచెం ఉంది కొంచెం బెటర్గా ఉంది మొత్తం ఊడిపోయి అనమాట ఊడి చూసేవన్నీ అది ఊడిపోయింది. కానీ ఇది కూడా వేసాను ఇది కదిలిపోతుంది అన్నమాట కొంచెం పట్టు వదిలేసి ఇది వేయాలి సైడ్ అయిపోయింది. ఇంకా పైన కదిలిపోతుంది మొత్తం కదిలిపోతుంది. ఇవన్నీ కోస్తాలు కదిలిపోయి అంటారు కదా కోస్తాలు కదిలిపోయి అంటారు అంతా. ఇదైతే కీ అంటుంటుంది గాలి వేసి చాలు కీ అంటుంటుంది. ఇది ఇంకా గాలి వేస్తే ఇంకా ఎగిరిపోద్ది. ఇది ఒకటి ఇదొక పెద్ద పనులు అన్నమాట ఇవి నిరంతర పనులు. చూడు అంతంత ఇవి వేసాను అయినా సరే ఊడబీకి పీకి పందిరి వేస్తున్నాయి అన్నమాట. ఈ గాలివానలు పీకి పెకిరించేస్తున్నాయి 5 అంగుళాల స్క్రూలు వేసిన ఇవి మొత్తం ఊడిపోయింది సుమారు. మొన్న కొన్ని అయిపోయి అంటే టైం కూడా లేదు చేసరికి ఎండ చాలా ఎక్కువ అయిపోయింది. 2 వేసాను 3 వేసాను 3 వేస్తే ఆల్రెడీ ఒకటి కదిలిపోయింది. అటు సైడ్ కూడా కొంచెం కదులుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ కదిలిపోయాయి తర్వాత వచ్చి మళ్ళీ 2 గాలివానలకి కదిలిపోయాయి అనమాట. అది 2 అవి కదిలేయంటే మొత్తం అన్నీ కదులుతుంటాయి అన్నమాట. ఎందుకు పోతాను కూడా కట్టేసి ఉంటాయి కాబట్టి సైడ్ రాట్లు ఆ పైపులు వేసిన మనం చింక్ పైపులు సన్న పైపులు సపోర్ట్వి అన్నీ కదులుతున్నాక అంటే అంత ఇసురుగా స్పీడ్ ఈదురుగాళ్ళు బలమైన గాలివాన వేస్తేనే కదా అవన్నీ మామూలు గాలివానకి కొంచెం కదులుతుంటాయి కానీ అంటే మామూలు కొంత బలమైన గాలికి కదులుతుంటాయి కానీ బలమైన గాలివానకి మాత్రం బాగా కదులుతుంటాయి. కనుక
ఇవి అయిపోయాయి చెక్క ముక్కలు. ఇప్పుడు ఇవి కూడా కొన్ని చాలు, దాన్ని మనకి కొంచెం కొన్ని కట్ చేయాలి, అంటే లావు అయిపోవడం అయితే కట్ చేసి వెయ్యాలి. నేను చేసే ఇలాంటి అనేక పనుల్లో చాలా కొద్ది మాత్రమే మీకు ముందు ఉంచుతున్నాను. అప్పుడప్పుడు ఈ హౌ ఈ మేనేజ్ అవర్ టెర్రస్ గార్డెన్ అని దీని మీద ఆ సిరీస్తోని కొన్ని సందర్భాల్లోనే చాలా క్రిటికల్ వర్క్లు చేసినప్పుడు లేదా క్రిటికల్ పరిస్థితి వచ్చినప్పుడు కట్టిన అప్పుడు వీడియో తీయను. అదొక ఇది అనమాట. అది అప్పుడు తీయట్లేదు. అటు చాలా సందర్భాలు అది తీయలేదు నేను. క్రిటికల్ వర్క్ చేసినప్పుడు, క్రిటికల్ సిచ్యువేషన్లు గట్రా వచ్చినప్పుడు గట్రా అది ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా, మొత్తం ఇవన్నీ కూడా గాలికి మొత్తం ఎగరేసుకు వెళ్ళిపోయి పక్కన పడిపోయింది చెప్పాను. పోల్స్తో సహా, జింక్ పోల్స్తో సహా పైన ఈ మన షేడ్ నెట్ కట్టాం అన్నిటితో సహా పక్క ఇంటి దీని మీద పడిపోయింది అనమాట. అంటే పక్కన కార్ షెడ్ ఉంది, ఆ కార్ షెడ్ మీద పడిపోయి చాలా కొంత డబ్బులు కూడా నష్టం. అంటే మన టెర్రస్ గార్డెన్ ఇది నష్టమే కాకుండా వాళ్ళు ఆ కార్ షెడ్ సిమెంట్ రగిలిపోతే అవన్నీ కూడా బాగు చేయడం అన్నీ చేసింది. అసలు వాటిని ఇప్పు కూడా ఎంత కష్టం అయిపోయింది. పైకి ఆ షెడ్ ఎక్కి అన్ని నట్లు బోర్డులు అన్నీ ఇప్పాలన్నమాట. మొత్తం చాలా వరకు ఎగిరిపడ్డాయి అనమాట. అప్పుడు ఇంకా ఉండేవి రాడ్లు అడ్డుగా ఉండే సన్నని 1 ఇంచ్ జింక్ పైపులు కట్టి ఇంకా ఎక్కువ ఉండేవి అనమాట. పైన కూడా వేసాను, షేడ్ నెట్ కట్టాను కదా, మొత్తం షేడ్ నెట్ పెళ్ళి పందిరి ఇది వేసినట్లుగా, టెంట్ వేసినట్లుగా మొత్తం వేసేసి వైర్లు ఇవన్నీ కట్టాను అనమాట. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అనుభవంతోనే దెబ్బతో వదిలేసాను అనమాట అటువంటివన్నీ. ఇప్పుడు ఏంటంటే పైన షేడ్ నెట్లు కట్టి లేకపోయినా సైడ్కి కట్టాము. ఒకవైపు కట్టారు, ఇంకోవైపు కట్టలేదు అనుకోండి. తూర్పు వైపు సైడ్ కట్టలేదు ఆ షేడ్ నెట్ సైడ్ వాల్స్ లాగా. మరి పశ్చిమ వైపు మాత్రం కట్టాను, ఎందుకంటే పక్కన హౌస్ ఉంది కాబట్టి. తూర్పు వైపు అయితే పక్కన హౌస్ లేదు, ఖాళీ ప్లేస్ కనుక వాళ్ళదు. అంటే ఈ జనాలు ఏవో కుక్కలు జంతువులు అనేక రకాల డిస్టర్బెన్స్ అన్నీ ఉంటాయనేసి తర్వాత నా దృష్టి అనేక రకాలు అది చాలా వస్తుంటారు, వచ్చి ఇచ్చేస్తుంటారు. షేడ్ నెట్ ఎత్తి కూడా చూస్తుంటారు అలా అనేక రకాలు. ఇంకొంతమంది అయితే ఇంకా చాలా ఇది పనులు కూడా చేస్తుంటారు. ఇది ఇప్పుడుదో ఇది బెండ్ అయిపోయింది, ఇది వేసి ప్రయోజనం లేదు. కొత్తది వేయాలి. ఇక్కడ తీసి అట్లా వేద్దాం. వేసాను, దీనికి తేవాలి. దీనికి పెట్టలేదు, శిల ఏదో అంటారు, శీల కన్నంలో పెట్టిన లేదంటే ఒకటి మళ్ళీ. ఎందుకంటే అంత క్లోజ్ వెళ్ళిపోయిన తర్వాత ఇది పెట్టడం కావదు కదా, అలా ఉంటుంది వ్యవహారం. ఇంతంతది ప్రస్తుతం పర్లేదు. అది కిందకి అది కూడా తుప్పట్టేసి ఏది గొట్టం తుప్పట్టేసింది అన్నమాట. ఈ వాటర్ స్టోరేజ్ ఉందే తుప్పట్టేసి సగం వదిలేసింది. అది కింద అంటే ఏమాత్రం బాటం వదిలేసిన సరే మరి నేల సపోర్ట్ ఉండదు కదా, ఓన్లీ మేకుల మీద నిలబడాలి. అది ఇంకా ప్రాబ్లం, నేల సపోర్ట్ లేకుండా. ఈ ప్రస్తుతానికి ఇలా వెళ్ళింది. ఇంకా మొదటి వరకు వెళ్ళాలి. ప్రస్తుతానికి మాత్రం వెళ్ళింది. అది తీయాలి, కింద అలా మట్టి ఇరకలు తీయాలి. తీసి చూడాలి ఎందువలన అది గట్టి కొట్టిన ఎందుకు వెళ్ళలేదో చూడాలి. పాతది తుప్పట్టేసే ఉంచాను. అది పైన బోల్ట్ నట్ ఫిట్టింగ్ పైన, అంటే అడ్డు పైపులకి, నిలువు పైపులకి అడ్డు పైపులకి పైన బోల్ట్ ఫిట్టింగ్ అవి కూడా ఉన్నాయి. వీటికి ఇవన్నీ ఏవో ఉంటాయి, ఒక తిన్నగున్నవి ఇంకా వాడి అప్పుడు బెండ్ అయిపోయిన తీసినవి కొన్ని ఉంటాయి. ఇవేంటంటే నేను జింక్ అడుగుతాను, కానీ వాళ్ళు జింక్ కోటింగ్ ఇస్తారు. అంటే అలా ఉంటాయి అన్నమాట. జింక్ కోటింగ్ ఉంటాయి. జింక్ కోటింగే తక్కువ రేటు. పూర్తి ప్యూర్ జింక్ అయితే కొంచెం అంతా ఉంటుంది, ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది దీని దగ్గర. కానీ అంతే అలా మెయింటైన్ చేస్తారు. మిగిలి కదా ఒకదాని దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు మిగిలింటే ఎన్ని ఒక 40 50 కొన్నాం అనుకో ఎంత. అలాగే
అలాగే ప్రతి ఇంకొక వస్తువు మీద ఇంకో వస్తువు మీద అది అది అదనపు సూపర్ ప్రాఫిట్స్ అనమాట అవి వ్యాపారస్తులకి. అంతే వ్యాపారం అంతా అలాగే ఉంటుంది అనమాట. ఒకటి కనబడి ఉంది, ఏదో కొంచెం ఉంది, ఇంకా కొంచెం కొంచెం తుప్పు పడుతుంది. ఇది బెండ్ తీయాలి. బెండ్ తీసి, బెండ్ తీయడం అంటే మనుషులు చెప్పే బెండ్ తీయడం కాదు, బెండ్ తీర్చాలి. ఎలాగ తీర్చాలి? ఇది ఇక్కడ తీర్చాలి. ఒకలాగా బెండ్ తీర్చాను. కొద్దిగా బెండ్లు తీరుస్తూ ఉంటే అది వీక్ అయిపోద్ది. అటు బెండ్ ఏంది, ఇటు బెండ్ ఏంది, అటు తీస్తుంటే అది వీక్ అయిపోద్ది అనమాట. అది వీక్ అయిపోయి విరిగిపోద్ది, బలహీనం అయిపోయి విరిగిపోద్ది ఉపయోగించిన. మా మిద్దె తోటలో కనీసం ఒక 3 సీసీ కెమెరాలు ఉన్నారు. ఒకటే మెయింటైన్ చేస్తున్నాను. మొన్న సీసీ కెమెరా పెడుతుంటే ఎవడు ఆ వెనకంటే మా ఇంటి వైపు ఉందని అన్నాడు. అదే నేను నాకేదో అవసరం ఉండే ఇంకోసారి తీస్తే ఆడ చెప్పేసి నేను తీస్తున్నాను అనుకుంటున్నాడు వాడు. అలా ఉంటారు ప్రజలు. నేను సీసీ కెమెరా ఉపయోగిస్తూ ఉంటాను. ఆడు చెప్పాడు నేనేం తీసేస్తాడు, నా అవసరం నా ఇంటితో పెట్టుకుంటే. దాని సంగతి ఉంది. దీనికి కట్టాను, అందుకని అది ఇంకా ఎక్కువ ఊగలేదు. కానీ ప్రాబ్లం ఎందుకంటే పైన వెయిట్ ఉంది కాబట్టి సులభంగా కదిలిపోతాయి అన్నమాట. ఇవే పిల్లర్స్ ఉంటే మా వాడు చేసిన పని అంతే వెయిట్ చేస్తాం. ఆ పిల్లర్ ముక్కలు పైన ఉంచితే ఎవడైనా సరే 2 అడుగులు అంత పిల్లర్ ఉంటాయి కదా ఎప్పుడైనా ఎక్స్టెన్షన్కో దేనికో పూర్తి కట్ చేయించాడు. మొదటి వరకు గజలు కట్ చేసాడు అనమాట. ఆ పిల్లర్స్ గజలు ఇచ్చాడు కాదు, అటు సైడ్ పిల్లర్స్ అసలు వేయలేదు. కానీ అది లోపలికి వేసుకునేది తెలియదు, ఈ పక్కించాడు. దీనికి అడ్డు కూడా వేసాను. ఇక్కడ కింద ఖాళీ లేకపోవడం, ఇక్కడ వైర్లు ఒకటి సీసీ కెమెరాది, లైట్ది, మోటార్ది, చిన్న స్మాల్ మోటార్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అడ్డు. ఇవి 5 అంగుళాల పొడవు ఉండే స్క్రూలు ఇవి. కరెక్ట్గా 2 కన్నాలు. పోల్ ఉంది కదా 2x2 జింక్ పోలు, దానికి 2 కన్నాలు నేను పెట్టినవే. అన్నీ కూడా నేను చేసినవే. ఈ పోల్స్ కటింగ్ కానీ 20 అడుగులు ఉంటాయి పోల్స్. 20 అడుగులు తీసుకుని సగం 10 అడుగులకి కట్ చేశాను. తర్వాత ఎక్కడెక్కడ హోల్స్ కావాలి అక్కడక్కడ, అంటే కింద వైపు వేయడానికి పైన అడ్డు పైపులు, జింక్ పైపులు 1 ఇంచ్ పైపులు పెట్టే కదా చుట్టూను దీనిలాగా గార్డెన్ చుట్టూను ఆ వాటికి బోల్ట్ ఫిట్టింగ్తో. అవి కూడా 5 అంగుళాలు నట్టు బోల్ట్ అనమాట. 5 అంగుళాలు అవి ఫిట్టింగ్కి అన్నింటికి నేను హోల్స్ నేనే పెట్టాను. దీనికి ఇక్కడ ఇటు నుంచి చేసాను ఒకటి, దీనికి ఇట్లాగా అందుకని రావట్లేదు, ముందుకు రావట్లేదు, కదులుతుంది, కదిలిపోతుంది. కిందది కూడా కరెక్ట్గా దేని లేదు, దీన్ని తీయక్కర్లేదు. ఇది స్ట్రాంగ్గా ఉంది, ఇలా తీస్తే ఇది కదులుతుంది. ఇదేది మిషన్ పెద్ద మిషన్తో పెట్టింది కాదు కదా. పెద్ద మిషన్ అయితే డైరెక్ట్ ఇలా దిగిపోద్ది అనమాట తిన్నగా, అంటే అటు ఇటు ఉండదు అనమాట. మనం ఏంటంటే చేతి మిషన్ హ్యాండ్ మిషన్తో పెడతాం కాబట్టి చిన్న బెండ్ అయినా సరే క్రాస్ పడతాయి కన్నాలు. అప్పుడు ఈ స్క్రూ పెట్టినప్పుడు కూడా క్రాస్గా ఇది అవసరం ఉంటుంది. మనం గోడకు పెట్టిన కన్నం, ఈ పైప్ పెట్టిన కన్నం గట్రా కొంచెం డిఫరెంట్ అయిందంటే అది మనం అలాగా చూసుకొని కరెక్ట్గా ఆంధ్రపడినట్టుగా వెళ్ళాలి. అదే కొట్టినప్పుడు, దాన్ని దగ్గర కొట్టినప్పుడు, గోడకి మేకులు కొట్టినప్పుడు, లేదా అస్సీలు వేసి కొట్టినప్పుడు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది అనమాట.
ఇవేంటంటే మధ్యలో చేస్తున్న పనులు చాలా ఇబ్బంది. డైరెక్ట్ కొత్త పనులు చేస్తే చేసిన వాటికంటే ఇలా మధ్యలో రిపేర్‌గా చేస్తున్న పనులు చాలా ఇబ్బంది. ఎందుకంటే అది ఇప్పుడు ఆ గొట్టం బయటికి రాదు. ఎందుకంటే నిలువుగా ఎదురుగా 2 స్క్రూలకి కన్నాలు పెట్టాను. అడ్డుగా ఒకటి పెట్టాను. అంటే చిన్న పెట్టగోడకు అడ్డుగా చిన్న బెడ్ సపోర్ట్ ఉంది కదా! అటువైపు కూడా దీనికి స్క్రూ వేశాను. అది ఎక్కువ కదలట్లేదు. అది అంటే మొత్తం రాదు. బయటికి రాదు. ఇంతకుముందు పోల్స్ అయితే బయటకొచ్చాయి. దీనికి మాత్రం నేను నిలువుగా 2ను మధ్యలోనే అడ్డుగా ఒకటేసాను. ఇటు సైడ్ ఒకటేసాను. కనుక అది పూర్తిగా బయటికి రాదు. బయటికి రాకపోతే సీల కరెక్ట్ పెట్టలేము. ఆ కన్నాల గోడకి కరెక్ట్ పెడితేనే టైట్‌గా స్క్రూ మనం కొడితే టైట్‌గా పట్టేసి ఉంచుతామన్నమాట పోల్‌ని. ఆ సీల తగినంత సీల పెట్టలేం. దాన్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాలన్నమాట. ఇది అలాగా అంటే మనం ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నప్పుడు కూడా ఒక 10, 15 పనులు బుర్రలో పోటీ పడుతున్నాయన్నమాట. ఇది 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 అవుతుంటే కూడా. ఇది అంటే అయినప్పటికి కూడా మనము కాన్సంట్రేషన్ పే చేసి ఇది చేయాలి. లేకపోతే పెర్ఫెక్ట్‌గా రాదు. మళ్ళీ దాన్ని మనం ఇది చేసుకోవాలి. అయినప్పుడు కూడా అప్పుడప్పుడు రాదనుకోండి వదిలేస్తుంటాం. అంటే కొంతవరకు వస్తది. మళ్ళీ ఏదో అవుద్ది. పూర్తి స్థాయిలో చేయడానికి ఇది చెప్పాను కదా! మన కింద బేస్ కూడా అంటే పిల్లరు 2 అడుగులు అంతవరకు యాక్సెస్ ఉంటాయి కదా! పైకి డాబా మీద ఉండిపోతే దాన్ని కాంక్రీట్‌తో పిల్లర్‌గానే ఉంచుతారు. అది చెప్పాను కదా! మా వాడు ఏం చేసాడంటే మా బ్రదరు ఆ స్లాబ్ లెవెల్ వరకు కూడా కట్ చేయించాడనమాట. ఏటో ఆడి ఉద్దేశం అది ఏదో అనుకో. అదే పనికిమాలినది. చెప్తున్నాం కదా! మరి అది అజ్ఞానం లేనిదనమాట. సరే అయితే కొడితే అది పిల్లర్స్ పైకి లేవు. అది ఉంటే ఇప్పుడు మన ఈ పోల్స్ ఆ పిల్లర్‌ని సపోర్ట్ పెడితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఇప్పుడేంటి మన పెట్టగోడ ఒక బెడ్ వరుసను కట్టి పెట్టగోడకి అదే 3 అడుగులు 4 హైట్ పెట్టగోడకి మనం వేయాలన్నమాట. ఇంకేది బలంగా ఇచ్చేసినా పెట్టగోడ కూడా పడిపోతుంటదనమాట. అలాగా అది మన పరిస్థితి. మనం చూపించాను కదా! మన గాలివానకి ఆ చిన్న రాడ్ సపోర్ట్ చేస్తే గాలి గీసేసరికి బెడ్ అటు సైడ్ ఊడిపోయిందనమాట. ఇది ఇటు సైడ్ పడిపోయింది. రాడ్ ఎగిరిపోయింది. అటు సైడ్ బెడ్ మొత్తం ఇదయిపోయిందనమాట. ఎక్కిపోయి. అలా 2, 3 సార్లు జరిగింది. అలాగా కనుక ఇవన్నీ కూడా మనం అంత దీనిగా బుర్ర పెట్టి చేస్తుంటే పెర్ఫెక్షన్ అనేది వస్తుందనమాట. చూడండి అదేమి ఆ స్క్రూలు వేయడానికి కొట్టడానికి నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదనమాట. ఎక్కడెక్కడ కాలు పెడుతున్నాం. ఇంకా అక్కడ మొక్కలేని కుండి ప్లాంటర్ ఖాళీగా ఉంది కాబట్టి ఆ మట్టితోనే దాని మీద కాలేసి చేస్తారనమాట. ఇటు సైడ్ నుంచి ఇది ఈ మొక్కలడ్డు అలా ఉంటుందన్నమాట పరిస్థితి అంతా నా పరిస్థితి. ఏదో వేసాను కొంచెం. అంత కష్టం అక్కడ వేసిన ముందు వేసిన దగ్గర అంతకంటే కష్టం. కొంచెం గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ కారణం ఏంటంటే ఇక్కడ పవర్ సప్లై ట్యూబ్ ఉంది. అది ఆల్రెడీ ప్రెస్ అయినట్లు ఉంది కొంచెం. దానివల్ల గ్యాప్ ఉంది. కొంచెం పట్టుకుంటే పర్లేదు కొంత కొద్దిగా ఉంది. మరి చేస్తాను మళ్ళీ కడతాను. ఆ వెనక బ్లూ రాడ్ నుంచి ఆ వైర్తో కట్టాలి ఈ పైప్కి. అది చాలా కష్టం అయిపోయింది. అసలు దానికి వెళ్ళడానికి లేదు అసలు. ఇంక 2 వేసాను. ఇక్కడ ఒకటి వేసేసింది వేయడంలో వెళ్తే హోల్ లేవు కదా. హోల్ ఉంది కానీ వెళ్ళదని వేయలేదు ఏంటో మరి తెలియదు. హోల్ వేసాను కానీ వెళ్ళదని వేయలేదు. చిన్న గ్యాప్ ఉంది. కష్టం అయిపోయింది. ఇది కదిందంటే మొత్తం ఇవన్నీ చూసారా, ఇవన్నీ కట్టాం కదా. దీని కింద మీద కట్టాము. ప్లాంట్స్ కానీ కట్టామంటే ఇంకా బరువు అయిపోతుంది. ప్లాంట్స్ కట్టకూడదు. ఇవన్నీ అంతమంది కట్టుతున్నాయి అన్నమాట. ఇవన్నీ ప్లాంట్స్ ఊగుతాయి కదా. ప్లాంట్స్ ప్రధానంగా గాలికి ఊగుతాయి. ఎందుకంటే ఆ గాలిని ఆపితే అవి ఊపుతాయి. గాలి ఇవన్నీ కోసలు కదులుతాయి. అందులో కింద సపోర్ట్ తక్కువ కదా. గోడ ఇదే గోడ ఇంతవరకు కనీసం ఒక 5 ఫీట్లు 5 ఫీట్ ఉంటే సపోర్టు అంత ఈజీగా అవ్వదు. తక్కువ సపోర్టు వేసిన మనం
కట్టి 2 అడుగులు కింద. ఇదేమో 10 అడుగుల పైకి. 10 అడుగులు దాటి ఆ బరువు అంతా ఆ పైన ఉంటుంది కనుక భౌతిక శాస్త్ర సూత్రం ప్రకారం ఇసురు కొడుతుంది అనమాట. చాలా ఈజీగా ఇసురు కొడుతుంది. ఇందులో కట్టిస్తుంటే మొక్కలు ఫుల్ లెంత్ ఉండదు కదా, అంత లెంత్ ఉండదు కదా కొట్టాలి ఇలాగా. అక్కడికి ఇది వైర్తో జాయింట్ చేసి ఉంటుంది, వైర్తో జాయింట్స్ ఉండేది తీసాను. ఎందుకని దీని ప్రభావం దాని మీద కూడా పడుతుంది, ఎక్కువ పడుతుంది కదా. ఇది ఓన్లీ వైర్. ఇది కూడా జాయింట్ ఉన్న కష్టమే. వీటితో పాటు ఇవి ఒకటి సపోర్ట్. ఇవి కూడా గాలికి ఈసిరి కొడతాయి. గాలిని అడ్డుకున్నామంటే అది ఈసిరి కొడుతుంది. దాని ఫోర్స్ దాని ఫోర్స్ అంతా మీరు దాని మీద పడుతుంది అన్నమాట. అటే అంతే. అటు కూడా అంతే. 2 లైన్లు అడ్డు లైన్లు 2 చిన్న పాదులు కట్టుకుని పర్లేదు. కానీ ఇలా ప్లాంట్స్ లాంటి ఇలాంటి కట్టామంటే మాత్రం ఆ గాలి వీసినప్పుడు చెట్టు మీద ప్రెజర్ అంతా దాని మీద పడుతుంది. ఆ గాలి ప్రెజరు చెట్టు మీద పడిన ప్రెజర్ అంతా ఆ పైపుల మీద పడతాయి. మొత్తం అంతా ఊపుతుంది అన్నమాట. ఎంతో ఈ ఆకులు అయితే ఇవి కట్టిన తర్వాత ఇవి ఇటు సైడ్ కట్టి కొంచెం ఉంది. ఆకులు అయితే ఎన్ని ఆకులు అన్నీ ఎన్నెన్నో చాలా చూడండి. ఇలాగా ఇవన్నీ ఏరిసి ఇక్కడ పడేసి ప్రస్తుతానికి ఇవి సంచులు వేసిన ఆ బ్యాగ్ కూడా ఇచ్చిపోయింది అన్నమాట ఎండకి దీనికి. చూడండి ఇలాగా ఎన్ని ఉంటాయో తెలియదు. నాకైతే పూర్తి క్లీన్గా ఉండాలి. ఎన్ని ఉంటాయో తెలియదు అన్నమాట. చేస్తూ ఉంటాను. ఇదన్నమాట. ఇదొక తంతు అనమాట. ఇవన్నీ ఏరిన ఇందులో కూడా పడేస్తుంటున్నాను అప్పుడప్పుడు. చేస్తాను ఇవన్నీ ఏరినవి. ఇందులో ఉన్నవి ఇవన్నీ ఇలా కాదు మరి. ఎక్కడ కనిపిస్తే అక్కడ దేంట్లో ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ వేసేస్తుంటాను. అంటే దగ్గరలో అప్పటికే అయితే, లేకపోతే తీసి అన్నీ ఒక దీంట్లో వేస్తుంటాను. అది పరిస్థితి. మల్బరీ ప్లాంట్స్ అలా కట్టడమే కాకుండా చాలా వాటిని తీసాను, కనెక్షన్ తీసాను. దానికి ఎక్కువ వాటికి లేకుండా ప్రెజర్ లేకుండా ఈ రాడ్ల మీద ఈ ట్యూబులకి ప్రెజర్ లేకుండా తీసాను. కొన్ని ఉన్నాయి మరి, కొన్ని తప్పదు మరి. ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి తప్పు. ఇది ఉంది వేసిందే సపోర్ట్ 2-3 దీనిగా. ఒకటి ఇది ఇసురు కొట్టకుండా ఉండడానికి ఇవన్నీ వేసాను. తర్వాత అవసరమైన దగ్గర దీని నుంచి ఇలాగా చిన్న వైర్ కట్టేటట్లుగా కడితే కొంచెం కింద కదా, కింద సపోర్ట్ కనుక దానికి బలం భౌతిక సూత్రాల ప్రకారం కొంత బలం ఉంటుంది. ఇది ఇంత మొదటి వరకు కాబట్టి ఈ పైన అయితే ఊపుతుంది, ఇలా ఊపుతుంది. కానీ ఇక్కడ కనుక కొంచెం ఊపిని దాని బలం కాస్త ఇలాగా కడతానమాట. ఇలా కడితే కదా సపోర్ట్ మరి ఇంకా కదలనీయకుండా ఉంచుతుంది అని కొంత చేస్తాను. అది చేయాలి ఇంకా. అది పరిస్థితి. ఇదొకటి ఉంది ఇంకా. దీన్ని మర్చిపోయాను. ఓహో మొత్తం బయటకు వచ్చేవి. బాబాయ్ ఇది రావు గల ఫైబర్ ప్లగ్లు అవి కట్ చేయాలి. అంత ఈజీగా రావు. అది తీస్తే కానీ ఇంకా స్క్రూ ఇంకా బయటకు రాదు. ఇంకా బయటకు వస్తే కానీ మన తగినంత సీల చెక్క ముక్క పెట్టలేము. అన్నీ అంతేనా, అందుకు వదిలేసాను ఇప్పుడు.
కొంచెం హోల్స్ సెట్ అవ్వట్లేదు, ఈ పైపు హోల్స్ గోడకి వేసిన హోల్స్ సెట్ అవ్వట్లేదు కరెక్ట్గా, స్క్రూ మొత్తం 5 అంగుళాలు వెళ్ళట్లేదు. ఈ సందర్భంలో పైన పడిపోయినప్పుడు పోల్స్ పడ్డాయి, పోల్స్ పైన ఇదంతా పడింది. ఆ పై అడ్రాడ్స్ కొంచెం బెండ్ అయ్యిందేమో, అందువల్ల కొంచెం సెట్ అవ్వట్లేదు. ఈ చేసిన వర్క్ వీడియో అంతా మీకు చూపిస్తున్నాడు, అన్నీ ఎడిటింగ్లో చాలా పోద్ది. సీఎల మధ్య నుంచి వెళ్ళట్లేదు. ఇది బెటర్గా పడినట్లు అనిపిస్తుంది. 3 కొంచెం స్ట్రాంగ్గానే వెళ్ళాయి కొడుతుంటే. అంత బలంగా వెళ్ళినా మరీ బలంగా మనం కొట్టేసినా ప్రయోజనం లేదు, ఎందుకంటే ఇది సింగిల్ బెడ్ గోడలు కదా, పైలు గోడలు కూడా పడిపోతాయి. ఆ ఇసిరిన దాన్ని బట్టి మరి అందుకే వీటికి ఏవో చిన్న ఇటువంటి వాటికి సపోర్ట్గా తప్పించి నేను వీటిని ఉంచట్లేదు, మరి కట్టట్లేదు. పడితే టెర్రస్ గడిలోనే లోపలైపు మొక్కలు గడి పడిపోతాయి, లేదా గోడకు వాలిపోయినట్లు, అంతేగాని పడిపోయిన ఎత్తుకుంటాం, మరి ఏడ్ చేస్తాం, ఇరిగిపోయిన పారేస్తుంటాం, అంతేగాని వాటికి ఎక్కువ కట్టను. చిన్నవే జస్ట్ సపోర్ట్ అంతే. ఇవే చాలా సరంజామాలు ఉంటుంటాయి, ఇప్పుడు అలాంటి ఎక్కువ అవసరం లేకుండా కొంచెం తక్కువ దీంతో ఈ వీడియోలో ఏదో ఉంది అంతే. అన్ని సందర్భాల్లో నేను వీడియో చేయట్లేదు. ఇది ఇలాగా తిరిగిపోయింది, అందుకే మళ్ళీ కట్టాలి. ఓపెన్ అయితే అది కాదు ఉండేది, ఇది వేసి కట్టాను. గాలికి ఎండకి వానకి ఎన్ని మారుస్తాను, తీసేసి రోల్ చేసి పక్కన పడేసాను. పగిలిపోయింది కూడా, అంటే పెలుసుదనం అయిపోయింది. సంవత్సరంకి గ్యారెంటీగా 1 టైం మార్చాలి. దీనికి పైన కడుతుంటారు అన్నమాట. దాని మీద తయారు అది దానికి వదిలేసాను అనమాట. ఈ ట్యాగులు కూడా వీక్ అయిపోయి ఎండకి చూసారా పగిలిపోయినాయి. ఇప్పటికిప్పుడే తెగిపోయింది. వదిలేస్తున్నాయి అనమాట. వదిలేసి అది ఎగిరి గాలికి ఇసురు కొడిచింది అనమాట. బయటకు కూడా వెళ్ళిపోయి ఇతరులకు ఇబ్బంది కలిగి ఉండకూడదు వేసి తీసానంటే అది మరి కట్టడానికి అవ్వదు. ఇది చూసారా పగిలిపోతుంది. అదే ఎన్ని కడతాను, ఎంత ఖర్చు అని పెడతాను. ఇప్పుడు అదే మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. దీనికి కనీసం ట్యాగ్లను కట్టిస్తే ఏం చేసి ఈ ట్యాగ్లు కట్టాలి. ఇలా నా ఛానల్స్లో అన్ని వీడియోలు మీరు చూస్తుంటే తెలుస్తుంటుంది. నా దగ్గర ఉన్న వస్తువులు ఎవరి దగ్గర ఉండవేమో అని నేను అనుకుంటుంటాను. ఇక్కడ చాలా పనులు చేసినప్పుడు నేను ప్రమాదకరమైన సర్కస్లే చేస్తూ ఉండాలి. వాటితో పాటు చుట్టూ నా ప్లాంట్సే నాకు ప్రమాదకరం కూడా. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, వీటికి ముళ్ళు ఉంటాయి. ప్లాంట్ మొత్తం ముళ్ళే ఉంటాయి. అక్కడ ఎక్కడానికి కూడా తగిన విధంగా ఇది లేదు. నిలబడడానికి కూడా సింగిల్ బెడ్ దీని మీద నిలబడాలి. ఈలోగా గాలి వేస్తుంది. గాలికి ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఊగుతున్నాయి. అంటే చిన్న గుచ్చిందంటే మన బాడీ ప్రతీకార చర్యకి వెంటనే ఇదవుతుంటుంది. అది కెమెరా ఫోను ఎంత బ్యాలెన్స్ పెట్టింది తెలుసా, ఫుల్ ఎంత సెల్ఫీ స్టిక్ ఫుల్ ఎంత పెట్టాను, గాలి వేస్తుంది చూసారా. పడిందంటే నా ఫోన్ పోయినట్లే, ఉన్న ఒక్క ఆధారం పోయినట్లే. అది కాకుండా
అదే కాకుండా అందులో ఇంతవరకు ఫుల్ ఉన్నాయన్నమాట. మెమరీ ఫుల్ అయిపోయింది. ఆ వీడియోస్ అన్నీ పోయినట్లు. ప్రస్తుతానికి తాత్కాలం కడతాను. ఇదేంది ఇలాగా పనికి బయట తీసి చెయ్యాలి అంతా. టైం లేదు. మూడో నాలుగు కడతాను ప్రస్తుతానికి. భయంగా ఉంది. ఆ కెమెరా ఫోన్ పడిపోతే మన భయంగా ఉంటుంది. అది గాలి వేస్తుంది. కింద లెగ్స్ అయితే ఉన్నాయి, కరెక్ట్గా ఉంది. కానీ అది కూడా దీని మీద ఉంది, నేల మీద కాదు కదా, నేల మీద లేదు. అది మెయిన్. ఆల్రెడీ ఒక పెద్ద ప్లాంటర్ కుండీ మీద పెట్టారు. కుండీ అంచులు, చుట్టూ అంచుల మీద లెగ్స్ నిలబడ్డాయి. బలంగా ఈ ఏరియాలో ఒక సీసీ కెమెరా పెట్టాలి. మొన్న చిన్న ట్రబుల్ వచ్చే సీసీ కెమెరా చెప్తున్నాను, చేసింది, ఇన్స్టాల్ చేసింది. చేసి ఇప్పుతుంటే ఎక్కడక్కడ దూరం ఉన్న కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఉంటుంది అనమాట ఆశ, ఆత్రం, ఆందోళన, ఇతర విషయాలు అంటే దాడేమో ఇంకా రకరకాలు అనమాట. ఇంకా అది పెడతారు ఇక్కడ. ట్యాంక్ నుండి కిందకి వాటర్ వెళ్ళే పైప్ మీద ఇప్పుడు కాలు వేయాలి. అలాగే వేస్తే అలాగే నిలబడితే కానీ అవ్వదు. ఆల్రెడీ ఒక కుడి కాలు ఏమో స్టూల్ మీద ఉంది, ప్లాస్టిక్ స్టూల్, హైట్ ప్లాస్టిక్ స్టూల్ మీద. అలా నిలబడితే కానీ కట్ అవ్వట్లేదు. ఈ గాలి వానలకి ఈ ఏరియాలోనే ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ కొమ్మలు అయితే చాలా ముదిరినవి, పూతకు రావాల్సింది ఈ సీజన్. అటువంటి కొమ్మలు కూడా విరిగిపోయి, అలాగే బోగన్విల్లియా కూడా కొన్ని ఇరిగిపోయింది. కొంచెం రఫ్గా బోర్డు కనబడుతుంది. ఇది చెప్తుంది నా కెమెరాకి 6 అడుగుల సెల్ఫీ స్టిక్కి గాలికి చెప్తున్నాను. అయిపోయింది, గాబరపడి పడిపోగానే. ప్రస్తుతానికి అలాగ అయింది. దుర్భాగ్యం పరిస్థితి. ఇదోటి మళ్ళీ విరిగిపోయి ముందుకు వచ్చేస్తుంది, ఊపేస్తుంది, తగిలేస్తుంది. విరిగిపోయింది. నా పనికి రాదు, పోయినట్లే. చూసారా విరిగిపోయింది. చూడండి ఎన్నో ఉన్నాయి చూడండి. అలాగా 15-20 కాయాలి, నిలబడాలి కనీసం. అంతే, 4ది విరిగిపోయింది. గాలివానికి ఒకసారి మొత్తం కొట్టేస్తుంది అటు ఇటు. ఇదేమో చూడు, ఇది పెట్టాను ఆఖరికి, ఇలా పెట్టాను, అయినా నిలబడలే. అవ్వదు, ఎందుకని పెట్టడం అవ్వదు. ఇది ఎందుకని పెట్టడం అవ్వదు. నేను మా మిద్దె తోటకు అందించే సేవలు, మా మిద్దె తోట నిర్వహణలో నేను ఎదుర్కొంటున్న అనేక కష్ట నష్టాలను మా ప్రేక్షకులకి తెలియజేయాలి, అంటే వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి తెలియజేయాలని ఉద్దేశంతో కొన్నింటిని ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచుతున్నాను. ఓకే అండి, మరలా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.